నా రంగం వేరు. అయినా వారి పరిచయం తర్వాత నాలో క్రమంగా జరుగుతున్న ఈ పరిణామం అనేది నేను ఎప్పుడు శ్రీశైలం పోయినా సరిగ్గా ఆ సమయానికే ఇప్పుడే చెప్పిన ఒక సంఘటన. ఆ సమయం దైవ దర్శనం ముందే వారికి ఫోన్ వస్తుంది. అందరూ మా మిత్రులందరూ ఆశ్చర్యపోతారు. అట్లా 2, 3 సార్లు జరిగింది అట్లా. అట్లాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు, అది వేరు. పైగా అట్లా కనపడతారు కానీ చదవటం ఇదంతా లోక విద్య అవన్నీ ఉన్నా లోపల అత్యంత సాధనామయంతో వారి గురు ప్రభావంతో ఒక లోతైన వేదాలు, పురాణాలు, తర్వాత ఉపనిషత్తులు వీటన్నిటి పట్ల సాధికారికమైన తన వయస్సుకు మించి విపరీతమైన జ్ఞానం ఆర్జించండి కసిరెడ్డి వెంకరెడ్డి గారు. ఈ 10 సంవత్సరాల కాలంలో నేనంత వేగంగా అధ్యయనం చేసి చూసిన, ఎందుకంటే మా ఆచార్య ఆయన, వారు చెప్పిన మాట చెప్తున్నాను అంత. అది భాస్కర్ గారిది. అయితే నేను ఇక్కడ రావాలంటే నేను ఇప్పుడు 2, 3 సార్లు మిస్ అవుతున్నా. ఇట్లా ఉంటుంది అనుకోలే. చల్లని పిల్లగాళ్ళు కాళ్ళకు అంటాడు, చల్లని పిల్లగాళ్ళు చక్కగా విచ్చిన పూలు కెంపుతో నుల్లసమాడు ఆకసము వ్యూహములను పట్టు సంతతం మెల్లగా మింటదా చిరుమేఘములు అయ్యప్ప రాత్రి వెనుక రాజిల్లడు సూర్యబింబము వచ్చింపగ శక్యమే సంధ్య సంపదల్ ఈ సంధ్య సంపదల వేలం బృందావనమై తలపించు అట కృష్ణుని వేణు గానామృతంబు. పూలు, లతలు, ప్రకృతి, స్థావర జంగమాత్మక జగత్తంతా ఒక దగ్గర కూడితే ఎక్కడో అక్కమాదేవి అనుభవాల మంటపం విజల మహారాజ్ దగ్గరను, చిన్నదాస్ ఆశ్రమంలో, కోటకుదుర చంద్రమణి స్వామి దగ్గరను, రామానుజుని యొక్క తత్వంలోనో, లేకపోతే శంకరాచార్య ఒక కాలంలో ఇవంతా మహాన్ భక్తికి నైతిక పార్శ్వం ఉంటుంది. నా నైతిక పార్శ్వం అనే దాని గురించి మాట్లాడే సాధికారికత నాకు లేదు. కానీ నేను ఎందుకు సాహసించానంటే కన్నడలో ముకుందర్ స్వామి అని ఆయన చెప్పినాడు. భాస్కర్ గారి దగ్గర పోయి మాట్లాడేంత దమ్ము నాకు ఆ శక్తి వీళ్ళు, ఎందుకంటే వారు విస్తృతంగా రాసినాడా. నేను అడగ వారికి ఆప్యాయంగా నా నివేదన వాక్యం రాసిన పుస్తకాలకు తెలిసి తెలియక అవి కూడా వారు వాత్సల్యంగా మెచ్చుకున్నారు, అది వేరు. ఇక ఎందుకంటే రాజకీయాలు ఉండటం చాలా పెద్దలు ఉన్నారు అనేక. నాకు ఒక దశలో రాజకీయాలంటే గౌరవం, వాటి పట్ల వివక్ష. కానీ రాజకీయాలను, ఆధ్యాత్మికతను, లేకుంటే విలువలను మేళవించి పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ పెద్దలందరికీ నమస్కారం, మీకందరికీ నమస్కారం. నేను అంటే ఇదంతా ఈనాలే చూడాలి. అయితే నేను ఇప్పుడు వారి పుస్తకాలు వాటిని అధ్యయనం చేస్తున్నాను. మొన్న కూడా నేను సాక్షిలో శివరాత్రి నాడు ఒక వ్యాసం వచ్చింది, స్థావర జంగమాత్మ. అందులో రాసిన ప్రముఖమైన పేర్లు రామాయణ శంకరుని మొదలుకొని భాస్కరయ్య గారి పేరు రాసినాను. అందులో మీరు చదువుతూ రాసిన, అది తెలిసి తెలియక రాసిన చాలా మంచి ప్రతిస్పందన. అంటే వారి పట్ల నాకున్న ఆరాధన అట్లా చెప్పుకోవడం తప్ప నేను అయితే వారి నుంచి నేర్చుకున్నాను. నేను ఆయన నేను అయితే నాకు రాజకీయ దృక్పథాలు వేరున్నా నాకు దత్తాత్రేయ గారు చాలా కుటుంబ సభ్యులు లేక వాళ్ళకు, తర్వాత భాస్కర్, వీళ్ళిద్దరి వల్ల నేను వీరితో చాలా 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 ఆత్మీయంగా ఉంటాను. అది ఇట్లాంటి మనిషి. తర్వాత రఘుపతిరావు అని ఒకరు ఉండేది విశ్వ హిందూ పరిషత్లో. వీళ్ళు ముగ్గురు నాకు చాలా చాలా తెలియకుండా దగ్గర అవుతున్నారు. అది తెలియకుండా దాంట్లో ఆలోచన తెలియదు, కానీ వారి యొక్క ప్రవర్తన, వాళ్ళ సంస్కారం, బయట ఉన్న వారికి వాళ్ళ నిబద్ధత, వాళ్ళ పద్ధతి వేరు. అట్లాంటి మహాత్ముని ఈ సన్నిధానానికి వచ్చి నేను మాట్లాడంటే నాకు, ఎందుకంటే ఇని తరించాలి తప్ప చెప్పేది కాదు. ఈ దివ్యత్వాన్ని అనుభవించడం తప్ప ఏం కాదు. తరింప చేసుకోవడానికి ఆస్తులు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, కానీ మనిషి లోపల దుఃఖము, సంతోషంతో లోపలనే ఉందని ఇలాంటి మహాత్ముల వల్ల వచ్చింది. బయట లోపల బాగుంటే బయట బాగుంటుంది, లోపల బాగుండకపోవడం లోపల జరిగే చర్యను నీలో అంతర్ముఖత్వంలోకి ప్రయాణం చేసే తత్వం ఏతుందో నాకు ఆ ప్రభావం వచ్చిన తర్వాత అసలు చాలా రోజులు ఆయన వీరి అధ్యయనం ద్వారా, తపస్సు ద్వారా, జ్ఞానం ద్వారా ఒక విపరీతమైన శ్లోక అధ్యయనం ద్వారా పోతారు. నేనేందంటే ఈ ప్రపంచాన్ని దూరంగా వెళ్ళిపోతా. దానికి కారణం ఏంటంటే నాకు ఆ పోయే తత్వాన్ని కలిగిస్తే వీళ్ళు అక్కమాదేవి కానీ, అల్లమా ప్రభు కానీ, దాసమయ్య కానీ, ముకుంద్ గారు, కబీర్ కానీ, నామదేవ్ కానీ, తుకారం కానీ, కోటగంధర చంద్రమణి చిన్నదాస్ కానీ, వేపూర్ హనుమదాస్ కానీ, రాకమచల వెంకటదాస్ కానీ, ఈ వాగ్గేయ పరంపర ఒకటి ఉండటం వల్ల
నేను మీ ముందు వచ్చి మాట్లాడినాను. వీరు భాస్కర్ గారి చెలిమి దొరకడం ఈ జన్మ చేసుకున్న పుణ్యం, అంతకంటే ఏం చేయను వాస్తవం. ఎందుకంటే అది ముఖస్థుతి కాదు. నేను చాలా వారిని ఒక్కరోజు 2 రోజులు అంటే నేను అట్లా అనుకుంటే మొదటి నుంచి నాకు తెలుసు, ఆ క్రమం తెలుసు. మా పిల్లలు ఒక్క మాట చాలు, వారు ఫోన్ చేసి మాట్లాడితే ఎంత క్లిష్ట సమస్యలున్నా మా కుటుంబంలో మేమంతా, మా పిల్లలందరూ కూడా, నేను ఒక్కనే కాదు, నేను, నా కుటుంబం, నా అల్లుడు, మేమందరం కూడా వారి పట్ల అదే ఆరాధనతో వారు పూనుకున్న తర్వాత చాలా సమస్యలు, వ్యక్తిగతమైన సమస్యలు కూడా పరిష్కారం అయినాయి. ఎప్పుడైనా బాధ అయినప్పుడు సరిగ్గా ఫోన్ చేస్తూనే ఉంటారు. నాకు అదృష్టం ఉండి ఎప్పుడన్నా దివ్యేస్తాం 3:30కు, ఒక్కోసారి 3:30కు మెసేజ్ పెడతప్పుడు, అది నాకు ఆ 3:30కు మెసేజ్, అది ఏంటంటే కళలో అవి కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా పెడతా. అట్లా నేను రాను రాను ఈ సత్వ ప్రవృత్తి రజో తమో గుణాల నుంచి సాత్విక ప్రవృత్తిలోకి ప్రయాణించే, తమస్సు నుంచి, రజోగుణం నుంచి, కామం నుంచి, క్రోధం నుంచి, అర్షడ్ వర్గాల నుంచి మనలోకి నీవు బాగుండాలి, లోకం బాగుండాలి, ధర్మం ఏం లేదు, మనం మంచిగా ఉండాలి, లోకం బాగుండాలి, ప్రతి మనిషిలో భగవంతుడు ఉండాలి, ఆత్మావతి సర్వభూతాన్ని అని వారు చెప్తారు. అవన్నీ నేను మాట్లాడను, ఎందుకంటే ఆయన లేకుండా నేను కూడా ధరుస్తుంటే మాట్లాడను, ఎందుకంటే నాకు తెలిసే వాటి మీద నాకు ఎక్కువ ప్రచారం లేనుక. ఈ పురాణాలు కానీ, ఈ అరణ్యకాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వాటిలో ఉన్న సంఘటనలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మానవుని ఉన్నతీకరించడం కోసం ఈ బోధంతా, ఈ జ్ఞానం అంతా, కవిత్వం కానీ, సాహిత్యం కానీ, వ్యాసుడు, పరాశరుడు ఎవరేం చేసినా మనిషిని తన స్వస్వరూపాన్ని తెలుసుకుని ఉన్న స్థితి నుంచి మానవులో ఉన్న లోపల ఉన్న చెడును, రెండు తమో గుణము సత్వగుణం, రెండు చెడ్డ గుణము మంచి గుణం మానవుల్లో కానీ ప్రకృతిలో కానీ అన్నిట్లో, రాక్షస అంటారు, సత్వం, ఇవన్నిట్లో కూడా తన చెడును తగ్గించుకుంటే మానవుడు తన యొక్క ఉన్నతీకరించబడడం కోసం చేసే ప్రయాణం సుదీర్ఘంగా అయితే లోకా సమస్త సుఖనుభవంతున్నట్టు సత్యము సత్యం అది కష్టాలు పడే పురాణాల వల్ల హరిశ్చంద్రుడి కథ, ఇంత చిన్న కథ హరిశ్చంద్ర ఉపాఖ్యానం అంటే దాన్ని అద్భుతంగా నాటకం వేస్తే, ఆ నాటకం చూసి చాలా మంది, ఇప్పుడు మన తన చంజలి ఉంది అమ్మాయి, ఆమె చంద్రమతి పాత్ర వేస్తే మొత్తం ఏడుస్తారు. ఆ మనిషి ఆ ఊర్లోనే డొంకరోనిపల్లి ఆ చింతలు తిన్న ప్రతి ఒక్కరికి ఒక సంస్కారం విపరీతంగా వచ్చింది. అంటే ఈ పురాణాల స్థితి వల్ల. లేకుంటే ఎన్ని పురాణాలు, అష్టాదశ పురాణాలు మాకు తెలియదు, లక్షల పేజీలు అవి, లక్షల శ్లోకాలు, వాటి గురించి తెలియదు. కానీ వాటిలో ఉన్న ధర్మం, వాటిలో ప్రస్తావించే అంశాలు, చంద్రశేఖర సరస్వతి గారు ఒకసారి ఏం చెప్తుంటే, ఎప్పుడో మనం ఊహించే ఆధునిక విజ్ఞానం ఊహించేనే కూడా వాటిలో కవులు తమ అతీంద్రియ దృష్టి ద్వారా, లేకుంటే తమ సుషుప్తి ద్వారా ఎప్పుడో రాసినారు అంతా అని చెప్పినారు. అలాంటివన్నీ మనకు అవగతం చేస్తున్న జ్ఞాన సంపన్నులైన గురు పరంపరకు చెందిన నేను ప్రకటించుకోకుండా పరోక్షంగా వారు నా గురువే భాస్కర్ గారికి శిరస్సు వంచి నమస్సులు అర్పించుకుంటూ, మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీకు మంచి హాయిగా ఉంది. ఎక్కడంటే సత్సంగత్వం, నిస్సంగం అంటారుగా, ఇట్లాంటి మనుషుల మధ్య ఉండటం అనేది చాలు. ఈ ప్రపంచంలో ఆస్తులు అలజడి 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 ఉంది. అలజడి లేకుండా హాయిగా ఎంత బాగా వాడుతున్న వాళ్ళు నాకు మంచిగా అనిపించింది. ప్రశాంతంగా వచ్చినారు. మీ మీ వృత్తుల్లో, మీ వ్యాపారాల్లో చాలా లోతు, మీకు బిజీ ఉంటుంది. కానీ సాయంకాలం వేళ ఇంత మంచిగా వచ్చి నాతోని స్వామికి పూజ చేయించి, అమ్మ సరస్వతి అంబ నభాంబుజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రిక డంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపిక సుంబిత విభాగ సుత సుక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర విధి విస్తృత విహారణ, అట్లాంటి విస్తృత విహారించే సరస్వతి కటాక్షంతో ఉన్న భాస్కర్ గారికి అమ్మ పాద చరణాలతో నిత్యం, అమ్మ పాద చరణాల దగ్గర ఒక ధూళి ఏదైనా, ఇంత ధూళి ఎప్పుడన్నా రాలిందేమో తెలిసి పామరత్వంతో ఇలాంటి గేయాలను, కొంచెం కవిత్వం అప్పుడప్పుడు రాస్తుంటా. వారి అనుగ్రహం కూడా తోడిన తర్వాత నేను వెనక్కి చూసుకునే పరిస్థితి లేదు. మంచితనంతో సాగటమే ధ్యానం, సత్యం, సత్వం, ఈ ఈ మంచితనాన్ని, ఈ శుద్ధ తత్వాన్ని, నిర్గుణ నిరాకార నిరంజన, లేకుంటే ఆకార సాకార తత్వం అంతా అవగతం కానిక నాకు అప్పుడప్పుడు చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతమంది అవధతుల గురించి చెప్తుంటాడు, ఎంతసేపు మాట్లాడినా విసుగురాదు. అలాంటి మహాత్ముడు ఈ ఆశ్రమం లాగా నాకు ఆగిగుంది. ఎందుకంటే అప్పుడే పోతుంటాను నేను ఆశ్రమాలకు, ముకుందాస్ కర్ణాటక పోతా, ముకుందరాస్, చంద్రికా మేడం, వాళ్ళంతా మేము బ్యాచ్ ఉంది, పోతూనే ఉంటాం. కానీ ఇప్పుడు నాకు మరో ఆశ్రమం ఇక్కడ ఏర్పడ్డది. వీడి కూడా వచ్చి ఇక్కడ వీరి అనుగ్రహాన్ని, వీరి ఆస్తులకు పునీతుని అయ్యే ఒక, అంటే కొంచెం వీరి ఆశీర్వాదం ఉండటం కోసం ఇక్కడ కూడా వచ్చి జ్ఞానభిక్షను ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. సాధు జంగమాది దేవుడా, శంభో శంకర అరలింగ రూపుడా, శంభో శంకర అరలింగ రూపుడా. బాగుంది.
సాధు జంగమా ఆదిదేవుడా శంభో శంకర అరలింగ రూపుడా సంచార జగతి నావతోమ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీ ఓ అండము నీవే పిండము నీవే ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండము నీ తాండవమే అఖిలాండం బ్రహ్మాండము నీ తాండవమే అతల సుతల పాతాళము నీ కీర్తనమే ఆది పగలు రేయి తీరాలకు వారధి నీవే పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమా సాధు జంగమా అది దేవుడా తాళం కొడితే వస్తుంది సాధు జంగమా అది దేవుడా సంచార జగతి నావతో నీరుడా గిరి సుత సఖీ గవిరి సఖీ అయి నీతో ఉండా గిరి సుత సఖీ గవిరి సఖీ అయి నీతో ఉండా సంకే జోల పుర్రే మెడలో దండం రంగులీన నాగమణి రంగులీన నాగమణి నీతో ఉండా ఏమిలోని బైరాగోల యాచించుతుండా ఎన్నెల తలపై సింధులాడుచుండా ఎందుకు బూడిదా నీ నొసట ఎందుకు బూడిదా నీ నొసట ఉండి లేనట్టుండే ఉనికివి నీవే ఉండి లేనట్టుండే ఉనికివి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా ఈ దినమే శుభదినము ఈ దినమే శుభదినము గురు భాస్కరుని ప్రవచనాల సత్సంగపు దినమో ఈ దినమే శుభదినమో నింగి నేలకు ఇచ్చట నిచ్చన లేసే భావాధారణ కీర్తనల రాగమాలిక పాటల ఆటల తోటల పువ్వుల వెన్నెల జల్లుల కదిలే మప్పుల కనపడ రూపాలలో కదిలే మప్పుల కనపడ నీడలలో ఎవరో ముని పుంగవులు ఏ దంచిన స్వప్నమిది ఎందు కన్నుల దర్శించితి ఈ ముని వాటిక కన్నుల దర్శించితి ఈ ముని వాటిక పన్నాగంతకు వాళ్ళు పన్నాగా తలుపు ఆ పన్నుల నెల్లనుక పాడ స్వామి నిలయముగా కన్నుల దర్శించితి కన్నులనే దర్శించితి అన సంచారమే ఎంతో బాగున్నది దీనంత ఆనందం ఏదున్నది సంచారమే ఎంతో బాగున్నది సూపర్ ఇల్లు పొల్లు లేని ముల్లె మూట లేని ఇల్లు పొల్లు లేని ముల్లె మూట లేని
వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని, ఇల్లు పళ్ళు లేని, ముల్లె మూట లేని, వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే ఎంతో బాగున్నది, దీనంత ఆనందమేదున్నది. సంచారమే ఎంతో బాగున్నది, దీనంతగా ఆనందమేదున్నది. సేదదీరా సెలవు కట్టున్నది, నీడ కోసం సింత చెట్టున్నది. నీడ కోసం పాడండి. నీడ కోసం సింత చెట్టున్నది, జోలనుపే జోలనుపే గాలి పిట్టున్నది, జోలనుపే గాలి పిట్టున్నది. గుర్తులేని గుడ్డి నిదురున్నది, గుర్తులేని బరువు దిగిన గుండె బలమున్నది, బరువు దిగిన గుండె బరువు దిగిన గుండె బలమున్నది. సంచారమే ఎంత బాగున్నది, బరువు దిగిన గుండె బలమున్నది. సంచారమే ఎంత బాగున్నది. సిప్పోలే ముదుగు దుప్పున్నది, సిటారు కొమ్మన తేనె పట్టున్నది, సిటారు కొమ్మన తేనె, సిటారు కొమ్మ జోపితే జోరైన తీపున్నది, జోపితే జోరైన తీపున్నది, జోపితే జోరైన తీపున్నది. రూపులే నాకలి చూపున్నది, ఆ ఆకలంత దృష్టమేదున్నది. సంచారమే ఎంత బాగున్నది. పండు వండిన జాన పండ్లున్నవి, తెంపుకుంటే నోటికింపున్నవి. సేదు గింజల్లే వదాగున్నవి, నములే కొద్దీ తీపినిస్తున్నవి. దారి బత్తెం కరువు లేకున్నది, రాలి పడ్డవి రాసులుగానున్నవి. సంచారమే ఎంతో దీనంత ఆనందం. కిరీటమేమో భారమేమున్నది, దాన్ని కిందేసితే బరువే లేకున్నది, దాన్ని కిందేసితే. కిరీటమేమో భారమేమున్నది, కిరీటం చెప్పులు తగిపోయిన మేలున్నవి, చెప్పులు తగిపోయిన మేలున్నాయి. ముళ్ళ తుప్పలేవో తెలిసిపోతున్నవి, కాలి మట్టికేదో మయమున్నది. కాలి మట్టికేదో మయమున్నది, వచ్చే తేళ్లు పురుగులు తొలగిపోతున్నవి. సంచారమే ఎంతో సంచారమే. సగరి సరి గరి మా పని ధని సరి గ సరి గ మా పద సని సరి గ మా పద సని రి సారి గ మగరి సరి సంచారమే సంచారమే ఎంతో బాగున్నది. ఊరి ఊరికి దారులేరున్నాయి, ఊటలోనే బాటలు వస్తున్నాయి. బాట పక్కన వింత పూలున్నాయి, తోవ ఎంత నడిసిన విసిగే రాకున్నది. గాలి గంధమై వస్తున్నది, ఖాళీగుంటే కడుపు నింతున్నది, ఖాళీగుంటే కడుపు నింతున్నది.
ఆనా పారేటి ఎన్నెల ఏరున్నది, స్వారికేమో పడవ సైగున్నది. పరువున్న వారైతే బరువన్నది. అగడా నేనొక రాజునని, ధరాతలమునేలగలనని, ఆచారవంతుడని, సకలమవగతమవునని, కాసులో కుబేరుడని, ఈ పరువులన్నయో బలవంతుడని, అందము సౌందర్యము సొంతమని, పరువున్న వారైతే బరువన్నది. పరువున్నవారైతే బరువన్నది. లేకుంటేనే లేడి పరుగన్నది. లేకుంటేనే లేడి, లేకుంటేనే లేడి, లేకుంటేనే లేడి, లేకుంటేనే లేడి, లేకుంటేనే లేడి. జయ సంచారమే ఎంత బాగున్నది, ఈనంత ఆనందమే. సారీ అన్న, థ్యాంక్ యూ. చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రీ పురుషా సంపూజితా వసురైర్ భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకందరాశ్రయసే. రఘుపతి రాఘవ రాజా రామ, రఘుపతి రాఘవ రాజా రామ, పతిత పావన సీతారామ, సుందర మాధవ మేఘశ్యామ్, సుందర మాధవ మేఘశ్యామ్, గంగా తులసీ సాలగ్రామ్, భద్రగిరీశ సీతారాం, భద్రగిరీశ సీతారాం, భక్తవత్సల సీతారాం. పాల్గొన మాస సత్సంగ కార్యక్రమంలో అతిథులుగా వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలు, మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి మా మాధవరెడ్డి గారు, ప్రహ్లాద్ రావు గారు, శివరాజ్ గారు, పాండుగౌడ్ గారు, నందు గారు, సతీష్ గారు, రాజేందర్ గారు, పగడాల స్వామి గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా, గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు, మాకు అత్యంత ఇష్టలు, ఆత్మీయులు, 23 ఏళ్ల స్నేహం మాది. ఇప్పటి వరకు ఈ 23 ఏళ్ల స్నేహంలో ఒక వారానికి మించి ఎప్పుడు మాట్లాడుకోకుండా ఉండలేదు. అంత ఆత్మీయంగా మా స్నేహం కొనసాగుతుంది. బయట అందరూ అనుకుంటూ ఉంటారు, గోరటి వెంకన్న గారు వేరే సిద్ధాంతాలకు అలవాటైన వ్యక్తి కదా, భాస్కర్ యోగి గారితో ఎందుకు ఇంత ప్రేమగా ఉంటారు అని చాలా మంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు. అది సిద్ధాంతాలకు అతీతమైనటువంటి ఒక స్నేహం మా ఇద్దరి మధ్యలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అది 22 సంవత్సరాల క్రితం పొటమరించింది. అప్పటి నుంచి వారి పాటల పైన, వారి మాటల పైన ఎప్పుడు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ ఎంత ఉంటుందంటే,
ఏదైనా ఒక చిన్న పాట చిన్న మాట వారు ఏదైనా మాట్లాడినప్పుడు దాని గురించి మేము ఎన్నోసార్లు ఒక అరగంట గంట సేపు ఫోన్లో మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి ఈ 22 ఏళ్లలో. అలాంటి ఒక స్నేహము ఆత్మీయత వారే కాకుండా వారి కుటుంబ సభ్యులంతా పిల్లలతో సహా అందరూ మమ్మల్ని చాలా ఇష్టపడతారు. వాళ్ళ ఇంటికి పోతే చాలా ప్రేమ చేస్తారు మమ్మల్ని. ఎన్నో నా పుస్తకాల ఆవిష్కరణకు వారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ పుస్తకాలకు ముందు మాటలు రాశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్యన ఉండడం మనం అందరూ ఇప్పటిదాకా అందరూ చూశారు అతని యొక్క ప్రతిభ ఏంది, అతనిలో ఉన్న జ్ఞానం ఏంది, దాని యొక్క లోతు ఏంది అనేటటువంటిది. ఇంకా మనందరూ తెలుసా జనరంజకంగా ఆలోచిస్తే సంత మా ఊరి సంత అయ్యో వారానికోసారి జోగురుగా సాగేటి సంత మా ఊరి సంత తాగి పెళ్ళము తోటి తగులాడు తొడగడు తాగమని పెళ్ళాన్ని బతిమిలాడు తొడగడు చీర బేరం కాడ చిన్న గొడవ వస్తే అలిగిన పెళ్ళాన్ని అడుక్కుంటాడొగడు సంతలో సంసారం అంతా బయటేసుకొని ఇంటికి పోయేటప్పుడు ఇద్దరొకటవుతారు సంత మా ఊరి సంత. ఇలాంటి సంత గురించి రాసిన లేదు వారెవవ్వా ఉయ్యారి గుమ్మ ఇది మాటలు నేర్చిన మాయల బొమ్మ చేతిలో నా సిత్తారు కొమ్మ దీని పేరే సెల్లు పోనమ్మ అని సెల్లు గురించి రాసిన బతుకమ్మ కోలాట పాటలు భజన కీర్తనల మధ్యల మోతలు బైరాగుల కిన్నెర తత్వంబులు కనుమరుగాయను నా పల్లెల్లో స్టారు టీవీ సకిలిస్తూ ఉన్నదమ్మో నా పల్లెల్లోన సామ్రాజ్యవాద విష బీజం ఎక్కినాదో మెల్లంగా పల్లెకు హరిశ్చంద్ర ప్రజనాటకాల పంతుల హార్మోనియం చెదలు పట్టినది యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టవట్టినడు యాచకులు నా బుడగా జంగాలు అని ఆయన పల్లెలు ధ్వంసమైనటువంటి విధానాన్ని రాసిన లేదు ఒక పిట్ట గురించి రాసిన ఒక నల్లతుమ్మ గురించి రాసిన ఒక శివుడి గురించి రాసిన ప్రతి పాట నా హృదయం మీద ముద్రితమై ఉంది. అంత అంత బాగా మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహానికి ఇదొక నిదర్శనం. నేను ఎందుకు ఈ పాటలు 2-3 పాడాల్సి వచ్చిందంటే వెంకన్న గారు చాలా స్టేజ్ తీసుకొని పోయాడు మనందరినీ. మళ్ళీ ఇప్పుడు నేను వేదాంతం వెంటనే చెప్తే ఏమైపోతుందంటే మీరందరూ నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి కొంచెం ఒక్కసారి దాంట్లోకి తీసుకొని పోయాను. ఇంత లోతైనటువంటి పరిజ్ఞానం. ఇందాక మీరు విన్నటువంటి పాట సంచారమే ఎంత బాగున్నది దీనంత ఆనందమేమున్నది ముల్లె మూట లేని ఇల్లు పొల్లు లేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని. ఎన్ని వెర్రి జ్ఞాపకాలతోటి బతుకుతున్నామండి మనం. ఆ వెర్రి జ్ఞాపకాలు పోవడం కోసమే సత్సంగా నడిపిస్తున్నా నేనైతే. ఆ వెర్రి జ్ఞాపకాలు అంటే ఏంటంటే చిత్తగుప్తుడు అని చెప్తూ ఉంటారు. చిత్రగుప్తుడు ఆయన యముని దగ్గర అసిస్టెంట్ గా ఉండేట మన లెక్కలను రాస్తున్నాడు. ఆయన రాయడానికి ఒకవేళ నిజంగా మన తప్పులు రాయడం మొదలు పెడితే ఎన్ని జీబీల సాఫ్ట్వేర్ మెమొరీ కార్డులు అయినా సరిపోవు, అన్ని మన దగ్గర ఉన్నాయి. ఆయన చిత్రగుప్తుడు రాయడానికి ఆయన దగ్గర ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు కొనాలన్నా మెమొరీ కార్డులు కొనాలన్నా సరిపోవు. ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల గురించి రాయాలంటే ఎన్ని మెమొరీ కార్డులు కొనాలో మీరు ఒకసారి ఆలోచించండి. అది సాధ్యమేది కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన చిత్రగుప్తుడు కాదు, చిత్తగుప్తుడు. గుప్తం అంటే రహస్యంగా ఉండేవాడు అని అర్థం, సీక్రెట్ పర్సన్. చిత్తం అంటే మన అంతఃకరణలో 4 వస్తువులు ఉంటాయి. ఒకటి మనస్సు, రెండవది బుద్ధి, మూడవది అంతఃకరణము, నాలుగవది అహంకారము, నాలుగవది చిత్తం. ఈ 4టిని కలిపి అంతఃకరణం అని పిలుస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఈ 4టి పేరు. దాన్ని మొత్తం కలిపి దాన్ని అంతఃకరణం, లోపల ఉండేటటువంటి పని. అది శరీరంలో ఎట్లయితే కళ్ళు, తర్వాత చెవులు, కాళ్ళు, చేతులు ఉంటాయో అట్లనే మనిషికి లోపల అంతఃకరణం ఒకటి ఉన్నది. ఆ అంతఃకరణంలో ఉండేటటువంటి వాడు చిత్తంలో ఉండేటటువంటి ఆ చిత్తం ఏదైతే ఉందో అంతఃకరణంలో ఉండే చిత్తము, అది మనం చేసే తప్పులను ఒప్పులను అన్నిటినీ రికార్డ్ చేసే పని పెడుతుంది. ఆ రికార్డే మన యొక్క దుంపనాశనం చేస్తూ ఉంటది. అందుకే చాలా మంది వాళ్ళ జీవితం మొత్తం ఈ మెమోరీస్ తోటి బతికేస్తుంటారు. ఆ మెమోరీస్ కోసమే మనం పూజలు చేస్తున్నాం, ఆ మెమోరీస్ కోసమే
దేవాలయాలు, క్షేత్రాలు, యాత్రలు, తీర్థ స్థలాలు, అన్ని రకాల పనులన్నిటికీ ఆ మెమోరీస్ కోసమే పోతున్నాం. పెళ్లిళ్ళకి పోతే ఒక ఫోటో కావాలి, ఎంగేజ్మెంట్ పోతే ఒక ఫోటో కావాలి, ఎక్కడ గుడికి పోతే బయట ఒక ఫోటో కావాలి, లేదా ఒక కార్యక్రమంలో పాల్గొంటే ఒక ఫోటో కావాలి. ఇదంతా ఏంది అంటే నీ చిత్తములో కొన్ని విషయాలను ముద్రించుకోవడం కోసం చేస్తున్నటువంటి పని. ఆ చిత్తగుప్తుడు నీ లోపలనే రహస్యంగా ఉంటాడు. నువ్వు చస్తే గాని, ఈ శరీరం వదిలిపెడితే గాని ఆ చిత్తగుప్తుడు ఎక్కడ పోతాడో ఎవడికి తెలియదు. అది నీకు మాత్రమే తెలిసినటువంటి రహస్యాలు కొన్ని ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. అట్లాంటి వెర్రి జ్ఞాపకాలు కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పరు. ఎన్ని వెర్రి జ్ఞాపకాలు మన మెదడులో ఉంటాయో మనకే తెలియదు. వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని ఆ జ్ఞాపకాలే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. నిజంగా చెప్పాలి, మహబూబ్నగర్ జిల్లాలో ఇమ్మడిశెట్టి చంద్రయ్య గారు అని ఒక తాతగారు ఉండేవారు. వారు మాకు బంధువు కూడా. వారు జీవితంలో ఒక రమణ మహర్షి ఎట్లా బతికిండో అట్లా బతికాడు ఆయన. ఆయన మంచి వయస్సులో ఉన్నోడు వ్యవసాయం చేస్తుంటే ఎవరైనా అరక అడిగితే ఎడ్లను కూడా ఇచ్చేవాడు, ఎడ్లు అడిగితే అరక కూడా ఇచ్చేవాడు. ఆయనకి ఎవరైనా కొత్త బట్టలు ఈరోజు ఇస్తే ఈ బట్టలు తొడుక్కొని రేపు ఈ నుంచి ప్రయాణం మొదలు పెడితే మరుసటి రోజు ఈ బట్టలు వదిలిపెట్టి ఇంకో బట్టలు పెట్టిరు అనుకోండి, ఆ ఇంటికి పోతే ఈ బట్టలు కొత్తవి కదా అని ఆయన ఎన్నడూ మూట కట్టుకోలేదు. ఈ బట్టలు వదిలిపెట్టి ఆ బట్టలు వేసుకొని వెళ్ళిపోయేవాడు. ఆయనను చూసే మా వెంకన్న గారు ఈ పాట రాశారు. ఏ జ్ఞాపకాలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకున్నా మేలున్నది. మనందరికీ అన్ని ఉన్నప్పుడు దాని యొక్క విలువ తెలియదు. దేని యొక్క విలువ మనకు అన్ని ఉన్నప్పుడు భగవంతుని యొక్క విలువ కూడా తెలియదు. మన తోటి మనుషుల యొక్క విలువ కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనకు అన్ని ఉన్నాయి, అన్ని సౌకర్యాలు నేనే సంపాదించాను, మా నాన్న సంపాదించాడు, మాకు ఇంత భూమి ఉంది, మేము ఇంత ఆస్తి పరులం అని అనుకొని మనం జీవిస్తూ ఉంటాం. అందుకే ఒక మహానుభావుడు అన్నాడు, నీకు అన్ని ఉన్నప్పుడట ప్రపంచం వచ్చి నిన్ను పరిచయం చేసుకుంటుందట. మా ఇంటికి రండి, మా క్లబ్కు రండి, మా సంఘంలో చేరండి, మా పార్టీలో చేరండి అంటదట. నీకు ఏమీ లేనప్పుడు ప్రపంచం నీకు పరిచయం అవుతూ ఉంటుందట మెల్లమెల్లగా. పైసలు ఇస్తా అన్నోడు పక్క జరిగిపోతాడు. లేదు ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువు ఇవ్వాలి అడగడానికి పోతే వాడు దూరం పక్కకు జరిగిపోతాడు. అప్పుడు ప్రపంచం నీకు మెల్లమెల్లగా పరిచయం అవుతుంటది అన్నాడు. నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఈ ప్రపంచం అంతా నీకు దూరంగా పోతుంది అన్నాడు. కాళ్ళకు చెప్పులు లేకున్న మేలున్నది, ముళ్ళు తుప్పలు తెలిసిపోతున్నవి. నీ కళ్ళ ముందున్నటువంటి ముళ్ళు తుప్పలు ఏంటో తెలుస్తున్నాయి నీకు. తేళ్లు పురుగులు జరిగిపోతున్నవి. ఆ తేలు పురుగులు ఎందుకు జరిగిపోతున్నాయట? అది మహిమగల పాదం. అది ఒకవేళ నువ్వు ఆ సంసార బంధనం నుంచి పక్కకొచ్చి, సంసార బంధనం అంటే మళ్ళీ భార్య పిల్లలని ఎన్నోసార్లు చెప్పాను మీకు, భార్యను వదిలిపెట్టాలి, పిల్లల్ని వదిలిపెట్టాలంటే పోలీసు వాళ్ళు మన మీద కేసు పెడతారు, అంతే, ఏం లేదు. మీ మామగారు వచ్చి కేసు పెడతారు ఫస్ట్. బట్ అది కాదు, సంసారం వదిలిపెట్టమంటే అవసరం లేదు. అవసరము లేని విషయాల పట్ల మనకు విపరీతమైన ఆసక్తి ఉంచుడండి, దాని పేరు సంసారం. నీకు సంబంధం లేనటువంటి విషయాల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి పేరే సంసారం నా దృష్టిలో. మన పెద్దలు చెప్పింది కూడా అదే, మన శాస్త్రాలు చెప్పింది కూడా అదే. వాటిని వదిలిపెట్టకుండా నువ్వు ఎప్పటి వరకు జీవిస్తావో అప్పుడు నీకు ఈ చిత్త భ్రమలు తొలగవు. చిత్తంలో దాగి ఉన్నటువంటి ఈ మెమోరీ ఎప్పటి వరకు అయితే నీకు తొలగదో అప్పటి వరకు నువ్వు భగవంతుని వైపు ప్రయాణము చెయ్యలేవు. భగవంతుని వైపు నిన్ను ప్రయాణం చెయ్యనియదు. ఎంత గొప్ప సంస్కృతి మీరు ఒకసారి ఆలోచించండి. మొన్న కుంభమేళా నెల రోజులు, దాదాపు 40 రోజులకు పైగా కుంభమేళా జరిగితే, సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు కుంభమేళా జరిగితే 67 కోట్ల మంది స్నానం ఆచరించారు. ఇదే మామూలు విషయం కాదు. అంటే దాదాపు మన దేశంలో ఉండే జనాభాలో సగం మంది పోయిరు అన్నట్టు అర్థం. సగం మందికి పైగా వెళ్ళి స్నానాలు ఆచరించి వచ్చారు. మరి ఇంత గొప్ప సంస్కృతి, మరి ఎంత భక్తి ఉంచుడండి మనకు. గంగ అంటే ఎంత ప్రేమ ఉన్నది, ఆ గంగ మీద ఎంత అభిమానం ఉన్నది. అది దేవ లోకం నుంచి దిగి వచ్చినటువంటి నది కదా, అందుకు కదా ప్రేమ. మదన్ మోహన్ మాలవి అని ఒక మహానుభావుడు, ఆయన హిందూ బెనారస్ యూనివర్సిటీ కట్టాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే అతి పెద్ద యూనివర్సిటీ కట్టాడు. ఆయన చాలా గొప్ప పేరున్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన చనిపోయే సమయంలో కాశీలో ఉంటే
ఆయన అనుచరులకు చెప్పినట్ట నన్ను ఇక్కడి నుంచి తీసుకొని పోండి అన్నాడు. ఎందుకు స్వామి, అందరూ కాశీలో వచ్చి చనిపోవాలనుకుంటారు, నువ్వేంది కాశీ నుంచి పక్కకు జరగాలనుకుంటున్నావు, గంగా నది దగ్గర నుంచి పక్కకు జరుగుతున్నావు అంటే ఆయన అన్నాడట, ఈ గంగ తీరములో ఉంటే నాకు ముక్తి కలుగుతుంది. కాశ్యాంత్ మరణాన్ ముక్తి అన్నారు కదా, కాశీ క్షేత్రము మరణం తర్వాత ముక్తి కలిగించేటటువంటి క్షేత్రం కాబట్టి ఒకవేళ ఇక్కడ చనిపోయినట్టయితే నా శరీరానికి మోక్షం వస్తుంది. మోక్షం వస్తే ఈ భారత మాతకు నేను సేవ చేయలేను, నన్ను దూరం తీసుకొని పోండి, నేను మళ్ళీ అక్కడ జన్మించి భారతదేశానికి సేవ చేసేటటువంటి సౌభాగ్యాన్ని నాకు కల్పించదా. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ భారతరత్న అవార్డు వచ్చింది ఆయనకు. షెహనాయి కళాకారుడు ఆయన. ఈ దేశంలో ఎంత గొప్ప కళాకారులు. ఆ షెహనాయి వాయిద్యాన్ని, దాని యొక్క లోతుల్ని పరిశీలించడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయనకు భారతరత్న వచ్చిన తర్వాత ఎవరు అడిగారు ఆయన, మీరు ఎందుకండి ఈ చిన్న కాశీలో ఉంటారు, మీకు ఢిల్లీలో పెద్ద బంగ్లా అన్ని ఏర్పాటు చేస్తాము, మీరు హాయిగా కచేరీలు చేస్తూ అక్కడ ఉండొచ్చు కదా అంటే ఆయన అన్నాడు, నాకు కాశీ విడిచిపెట్టి ఢిల్లీకి వస్తే 2 వస్తువులు మీరు తెచ్చి ఇవ్వగలరా అన్నాడు. అంటే ఏంటి, ఏం కావాలి చెప్పండి మీకు. కాశీ విశ్వనాథుణ్ణి, గంగా మాతను ఇద్దరిని నాకు ఢిల్లీలో తెచ్చి ఇవ్వగలరా మీరు అన్నాడు. అంత పరమ పుణ్య క్షేత్రాలు ఈ దేశంలో ఉన్నాయి, గొప్ప గొప్ప గ్రంథాలు ఈ దేశంలో ఉన్నాయి. ఎంత గొప్ప గ్రంథాలు. రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్, మీరు ఇప్పటికి ఇంట్లో వెళ్ళి నెట్ సెర్చ్ చేయొచ్చు. ఆయన 1945 జూలై 16వ తేదీ ఆటం బాంబు ప్రయోగం అమెరికా వాళ్ళు చేస్తూ ఉంటే, యూరోపియన్ కంట్రీస్ అన్ని అణుబాంబును తయారు చేస్తుంటే ఆ టీంకి ఆయన లీడర్ గా పెట్టారు. ఆయన పేరు రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్. పెడితే ఆయన ప్రభుత్వం దగ్గర ఒక అనుమతి కోరాడు. ఆయన, నాకు 1 సంవత్సరం సమయం ఇవ్వండి, 1 సంవత్సరం సమయం ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చి నేను ఈ ఆటం బాంబు ప్రయోగంలో టీం లీడర్ గా ఉంటాను అన్నాడు. ఆయన సంవత్సరం సమయం తీసుకొని ఆయన సంస్కృతము, శ్రీమద్ భగవద్గీతను చక్కగా అధ్యయనం చేసి ఆటం బాంబు ప్రయోగాన్ని చేశాడు. ఆయన ఆటం బాంబు ప్రయోగం చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు 11/12, 11/32 2 శ్లోకాలు, భగవద్గీతలో శ్లోకాలను కోట్ చేశాడు ఆయన. దివిసూర్య సహస్రస్య, ఆ వెలుతురు ఎలా ఉంది, ఆటం బాంబుల నుంచి వచ్చినటువంటి వెలుతురు అంటే 1000 సూర్యులు ఒకేసారి ప్రభవిస్తే ఎలా ఉంటుందో అలాంటి సూర్యుల కాంతి నాకు నేను అందులో దర్శించాను. అది ఎక్కడి నుంచి దర్శించానంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి ఆ శ్లోకాల యొక్క సారాంశం నేను ఆటం బాంబు ప్రయోగం చేస్తుంటే కనిపించింది అన్నాడు రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్. అంటే అంత మారణకాండ కారణమయ్యేదాన్ని నేను ఎట్లా గ్రహించాను అంటే, కృష్ణుడు 18,000 అక్షోనీల సైన్యాన్ని హతమార్చి భారత జాతికి శాంతి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు, ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. అట్లాంటి ధర్మం నిలబెట్టడానికి అవసరమైతే ఈ ఆటం బాంబు కూడా పనిచేస్తుంది అన్నాడు ఆనాడు రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్. మనం అనుకుంటున్నాం ఇవాళ యుద్ధాలన్నీ చాలా జరిగేవి, 2వ ప్రపంచ యుద్ధంతో ఆగిపోయిందని అనుకుంటున్నాం మనం. ఒకవేళ ఆటం బాంబు లేకపోతే ఇంకా చాలా యుద్ధాలు జరిగేవి, చాలా జన నష్టం జరిగేది. నిజంగా చెప్పాలంటే హిరోషిమా నాగసాకి కంటే ఎక్కువ జరిగేవి. ఈ ఆటం బాంబు భయం ఉన్నందుకే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి తీవ్రవాద దేశాలు, తీవ్రవాద శక్తులు, అరాచక శక్తులు, అరాచక దేశాలు ప్రపంచ దేశాల మీద పడి ఆ దేశాన్ని పిక్కుతునేటటువంటి దేశాలన్నీ కూడా మౌనంగా ఉన్నాయంటే కారణం కొద్దిమంది బలవంతుల దగ్గర ఆటం బాంబు ఉండడమే కారణం. అది నాకు కృష్ణుని యొక్క స్ఫూర్తి అన్నాడు రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్. అంటే ఈ దేశం యొక్క గ్రంథాలను గురించి, ఈ దేశం యొక్క చరిత్రను గురించి, ఈ దేశం యొక్క సంస్కృతిని గురించి విదేశీయులు ఇంత గొప్పగా వాళ్ళ యొక్క గ్రంథాలలో, వాళ్ళ యొక్క వ్యాసాలలో, వాళ్ళ యొక్క జర్నల్స్ లో అంత గొప్పగా ప్రకటించారంటే మరి మనము మన ధర్మాలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు వాటి పట్ల భగవద్ విశ్వాసముతోటి వాటిని పాటించాలన్నటువంటిదే మా సంకల్పం. కేవలము ఏదో పూజ చేశాం, ఏదో వ్రతం చేశాం, ఎక్కడనో స్నానం చేశాం, ఎక్కడనో ధ్యానం చేశాం, ఎక్కడనో ఇంకేదో కార్యక్రమం చేశాం,
ఇవన్నీ చేస్తున్నాను నేను భక్తుని అని మురిసిపోతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఓ చిన్న పిల్లవానికి టీచర్ చెప్పిండట, ఒరే ఒక ఆవు గడ్డి తింటున్నటువంటి బొమ్మను గీ అన్నాడట. ఆవు గడ్డి తింటున్నటువంటి చిత్రపటాన్ని గీయమన్నాడట. వాడు బోర్డు మీద గీశాడు. ఒక 5 నిమిషాలు గీసినట్టు చేశాడు. ఆ బోర్డు మీద ఆవు లేదు, గడ్డి లేదు, ఎవడూ లేడు. మా టీచర్ వచ్చి అడిగాడు, ఆవు గడ్డి తింటున్న బొమ్మ గీయరా అంటే, ఎందుకు గీయలేదురా అంటే, వాడు అన్నాడు గడ్డేది ఇందులో అన్నాడు. ఆవు తిన్నాక గడ్డేది ఉంటుంది సార్ అన్నాడు. మరి ఆవేది అన్నాడు. తిన్నాక ఆడేందుకు ఉంటుంది సార్, వెళ్ళిపోయింది అన్నాడు. వాని బొమ్మ ఎట్లయితే గీసిండో మన ఆధ్యాత్మికమైనటువంటి తత్వం కూడా అట్లనే ఉండేటటువంటి అలవాటు వచ్చింది. మన మనస్సులు అంత వికృతమైన మనస్సులు. బీహార్ను గడ్డిరాజు పరిపాలన చేస్తుండేవాడు ఒకప్పుడు, జంగల్ రాజు. ఆయన పరిపాలన చేస్తుంటే జపాన్కి వెళ్ళి ఒక మినిస్టర్ వచ్చినట్టు ఇండియాకు. వచ్చి వాడు అంతా చూసి ఆ బుద్ధగయ తీసుకుపోయారట. వాడు తీసుకుపోతే వాడు అన్నాడు, ఎంత బాగుందా మీ బుద్ధగయ, ఎంత అద్భుతంగా ఉంది. బుద్ధుడు లాంటి ఒక అహింసావాది, ప్రపంచానికే అహింస మార్గాన్ని ప్రబోధించినటువంటి మహనీయుడు పుట్టినటువంటి స్థలం ఇది. ఇట్లాంటి బీహారు ఇంత ఘోరంగా ఉందేంటి? నాకు 1 సంవత్సరం టైం ఇచ్చి మీ బీహార్ను అప్పచెప్పండి, నేను 1 సంవత్సరంలో మీ బీహార్ను మా జపాన్ లాగా చేస్తాను. ఈ గడ్డిరాజు అన్నట, నీ 1 సంవత్సరం నాకు మీ జపాన్ అప్పచెప్పు, నేను మా బీహార్ లాగా తయారు చేయకపోతే నన్ను అడగాను. అలాంటి ఒక దృక్పథం, వ్యతిరేకమైనటువంటి దృక్పథాలు మన దేశంలో ఉన్నాయి. వ్యతిరేకమైనటువంటి భావనలు మన భక్తిలో ఉన్నాయి. కానీ పరమేశ్వరుడు అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభిర్యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆయన పట్ల నీకు అనన్యమైన ప్రేమ ఉంటే చాలు, ఆయన నిన్ను దగ్గర తీసుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఆయనలో ఎలాంటి స్వార్థం లేదు. మనం వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంటాం, వ్యక్తుల ప్రేమలో చాలా స్వార్థాలు ఉంటాయి. ఒక ఏదైనా ఇబ్బంది వచ్చిన వెంబడే చాలా మంది మనం ప్రేమించినటువంటి వాళ్ళంతా పక్క జరిగిపోతుంటారు. కానీ భగవానుడు ఎప్పుడు మీ దగ్గర నుంచి పక్కగా జరగడు. ఎందుకంటే ఆయనకు స్వార్థం అనేది లేదు. మనుషులు మనల్ని తిరిగి ప్రేమించాలని మనం కోరుకుంటాం, కానీ మనల్ని ప్రేమిస్తారన్న నమ్మకం లేదు. మీ అమ్మ నాన్న చిన్నప్పుడు అందరినీ ప్రేమించారు, మనందరినీ. పెళ్ళైన తర్వాత మీరెవరిని ప్రేమిస్తున్నారు, వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు? వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, కానీ మన ప్రేమ ఏమైంది? కొంచెం అంత భార్యకు పంచి ఇచ్చాము, కొంచెం అంత భర్తకు పంచి ఇచ్చాము. 2 పిల్లలైన తర్వాత ఏం జరిగింది? ఆ ప్రేమను కూడా డివైడ్ చేసినాం. భార్యతో కూడా కొంచెం లాగేసుకున్నాం, భర్తతో కూడా కొంచెం లాగేసుకొని దాని పిల్లలకు పంచిపెట్టాము. తల్లిదండ్రుల మీద ఇంకా కొంచెం అవసరం ఉంటే ఆ ప్రేమ కూడా లాక్కున్నాం. ఎందుకంటే మా తమ్ముడు చూసుకుంటాడులే, మా అన్న చూసుకుంటాడులే, వాడు ప్రేమిస్తాడులే అంటే అందరి దగ్గర ఉన్న ప్రేమను లాక్కొని నీ పిల్లల వైపు తీసుకొని పోయినావు. ఆ పిల్లలు కూడా మాట వినకుండా అయినా కానీ నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. అంటే మానవ ధర్మంలో ప్రేమ మనకు ఉంది, కానీ ఆ ప్రేమ తిరిగి మనం పొందుతామన్న గ్యారంటీ లేదు. కానీ దేవుణ్ణి ప్రేమించండి, ఆ దేవుడు మనం ప్రేమించిన దానికంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. మీరు త్యాగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం. మనం ఆ 2 గుంటల భూమి వదిలిపెట్టిన మా తమ్ముని కోసం నువ్వు అంటారు. ఆ 2 గుంటల భూమి వదిలిపెట్టినాడు, కాగితం రాసుకున్నాడు బాగుంటుంది, కానీ 10 ఏళ్ల తర్వాత వాడు అంటాడు, వాడు ఎకరా భూమి ఎక్కువ తీసుకున్నాడు, మన రోడ్డు పక్కకున్నందుకు వానికి రేట్ ఎక్కువ వచ్చింది, నాకేడొచ్చింది, ఆ 2 గుంటల భూమి వదిలితే ఎంత, వదులుకుంటే ఎంత, మార్చుకుందాం అని చెప్పి ఇప్పుడు అంటాడు. కాబట్టి నీ త్యాగం పనిచేయదు. కానీ త్యాగే నైక అమృతత్వ మానుషే, భగవంతుని పట్ల నీకు త్యాగం ఉన్నట్టయితే ఆ త్యాగాన్ని పరమేశ్వరుడు ఎప్పుడు గుర్తిస్తాడు. లోకము నిన్ను మోసం చేయవచ్చు, కానీ పరమేశ్వరుడు ఎప్పుడు మోసం చేయడు. లోక ప్రేమకు భంగం కలగవచ్చు, కానీ ఆయన ప్రేమ నిరంతరం ఒక ధారాపాతం లాగా, ఒక జలపాతం లాగా మనకు కలుగుతూనే ఉంటుంది. లోకంలో ఉండే ప్రేమలు అశాశ్వతం. ఒక రకంగా చెప్పాలంటే, కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆయన స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, డిగ్రీలకు పోయినాక ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, పీజీలకు పోయినాక ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు. అన్ని ప్రేమలు మర్చిపోయినాక మళ్ళీ ఇప్పుడు భార్యను ప్రేమిస్తాడు, ఆఖరికి డబ్బును ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ఒక్కతాన నిలబడతలేదు, ఇది అశాశ్వతమైంది. కానీ పరమేశ్వరుని ప్రేమించేటటువంటి ప్రేమ మాత్రం ఎప్పుడు శాశ్వతంగా నిలబడుతుంది. అది నిలబడాలంటే మన హృదయం లోపల దయ, కరుణ, ఆ కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఆ దయార్థ హృదయం, ఆ కరుణా హృదయం మనకు తయారు కావాలి. ఈ సత్సంగాల వల్ల, వీటి వల్ల మనం నేర్చుకోదగింది అదొక్కటే. ఆ దయార్థ హృదయం మనకి ఎప్పుడైతే కలుగుతుందో
ఎప్పుడైతే మనకు ఆనందాన్ని కలిగిస్తుందో, ఇతరుల పట్ల, తోటి ప్రాణుల పట్ల, ఇతరుల యొక్క వ్యక్తిత్వం పట్ల మనకి ఎప్పుడైతే గౌరవం కలుగుతుందో, అప్పుడు పరమేశ్వరుడు ప్రాథమికంగా నీ హృదయంలోకి వచ్చినట్టే. పరమేశ్వరుడు నీ లోపలికి వచ్చిండనే ప్రాథమిక పరీక్ష ఏమిటంటే, నీకు దయ కలగడమే ప్రాథమిక పరీక్షలో నువ్వు విజయం సాధించినట్టు. నీ కరుణ కలిగి ఉండడమే, ఇతర జీవుల పట్ల ప్రేమభావం కలిగి ఉండడమే, సేవాభావం కలిగి ఉండడమే పరమేశ్వరుని యొక్క హృదయం నీ మనసులోకి వచ్చేసినట్టు. అది అది చాలా ముఖ్యమైనటువంటి గుణం. నువ్వు ఈ ప్రాథమిక పరీక్షనే నువ్వు పాస్ కానప్పుడు నువ్వు ఇంకా పెద్ద పరీక్షలకు వెళ్ళి ఎట్లా పాస్ అయిపోతావు, ఎట్లా ఉత్తీర్ణుడు అవుతావు? నువ్వు ఉత్తీర్ణుడు కావాలంటే ఈ ప్రాథమిక పరీక్ష ఏంటంటే దయా, కరుణ, ప్రేమ హృదయం నిండా నిండి ఉండాలి. ఎందుకు నిండి ఉండాలి? పరమేశ్వరుడేమో ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాడు. ఈ సామ్రాజ్యానికి మొత్తం ఆయనే చక్రవర్తి. మనం అనుకుంటున్నాం ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, రాష్ట్రపతి వరకు అందరినీ అనుకుంటున్నాం మనం. కాదు కాదు, ఈ ప్రకృతి మొత్తం ఆయనదే. ఆయన ఇచ్చినటువంటి ప్రకృతి ఇది. ఎట్లా ఇచ్చాడు, ఎక్కడ కనబడింది మనకు? మనం పుట్టక ముందుకే మనకు పాలు తయారు చేసి పెట్టాడు. అమ్మ కడుపులో ఇట్లా పడ్డమో లేదో, నువ్వు గర్భంలోంచి బయటికి వచ్చినవో లేదో, వెంటనే అమ్మ దగ్గర పాలు నీకు వచ్చేసినాయి. నేను రెడీ చేసి పెట్టాడు. ఈ చెట్లు, చేమలు, నదులు, నదాలు, ఉన్నటువంటి జీవరాశులు, నీ చుట్టూ ఉండేటటువంటి అన్ని వాతావరణాలను ఆయన్నే సృష్టించాడు, నీ కోసం రెడీగా పెట్టాడు. దీన్ని నువ్వు ఎట్లా వాడుకుంటావు, దీన్ని ఎట్లా నిర్వహిస్తావు, దీన్ని ఎట్లా పాడు చేయకుండా నువ్వు జీవిస్తావు? నువ్వు చెక్ఇన్లో ఎట్లా వచ్చావో చెక్అవుట్లో కూడా అట్లే రావాలి, అట్లే వెళ్ళాలి. నువ్వు తీసుకుపోవడానికి ఏమీ లేదు. నువ్వు ఎంత దాచిపెట్టినా, ఎంత పిసినారితనం చేసినా, ఎంత కంజ్యూస్ మెంటాలిటీతో జీవించినా, డబ్బునంతా బీరువాల నిండా పోగులేసుకున్నా, ట్యాక్సులు కట్టకుండా ప్రభుత్వానికి తెలియకుండా ఇంట్లో దాచిపెట్టుకున్నా, నీ ఒక్క రూపాయి నువ్వు తీసుకుపోవడానికి నీకు వీలు లేదు. అందరూ అనుకుంటారు డబ్బు సంపాదిస్తే చాలా పిసినార్తనంతో దాపెట్టాలి, దాచుకోవాలి, దాచుకోవాలి, సంచయము సంచయం అనేటటువంటి మనస్తత్వం ఉంటది. మరి అట్లానే అందరికి డబ్బు లేకుండా ఉండాలనా? అస్సలు కాదు. మన ధర్మం ఎంత గొప్ప చెప్పింది. సాక్షాత్తు నారాయణుడే ఆయన దగ్గర ఎవరిని పెట్టుకున్నాడు? ఈ సృష్టికి పోషణ చేసేటటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన దగ్గర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆయన దగ్గరనే ఉంది. లక్ష్మీదేవి ఆయన దగ్గర స్వయంగా ఉంది. ఆమె కంట్రోల్లో ఉండేటటువంటి వాడే కుబేరుడు ఉన్నాడు. మరి డబ్బు ఉండొద్దా? డబ్బు ఉండాలి. ఆ డబ్బు కరెన్సీగా ఉండొద్దు. కరెన్సీగా ఉండడం అంటే నోట్లలాగా ఉండొద్దు. నోట్లలాగా అని నువ్వు అనుకున్నన్ని రోజులు నువ్వు దాన్ని అనుభవించలేవు. దాన్ని లక్ష్మిలాగా ఆలోచించాలి. లక్ష్మి హరిణి, ఆమె యొక్క స్వభావం ఏదట జింక పేర్లలో హరిణ అని ఒక పేరుంది. జింక, ఆ హరిణ ఎలాంటిదో లక్ష్మీదేవి అలాంటిది. జింక ఒక చోట ఉండదు. డబ్బు ఇవాళ నీతోటి ఉంటుంది, రేపు నాతోటి ఉంటుంది. లక్ష్మీదేవి ఒక్క చోట నిలబడదు. ఆమెకు చెంచల, చెప్పల అని పేరు. ఆమె ఒక్క చోట ఉండడానికి గ్యారంటీ లేదు. అయితే శ్రీమన్నారాయణుడే డబ్బునంతా తన కంట్రోల్లో పెట్టుకొని ఆ డబ్బు యొక్క తాత్పర్యాన్ని మనకు అందించాడు. దాన్ని నీవు వస్తువులాగా చూడొద్దు, దాన్ని ఒక జీవములాగా, ఒక దైవములాగా నువ్వు భావించాలి. ఒక ఊరిలో చిన్న కంజూస్ ఒకడున్నాడంట. చిన్న కంజూస్. వాళ్ళ పక్క ఊరిలో పెద్ద కంజూస్ ఉన్నాడంట. ఒకడు చిన్న పిసినారి, పెద్ద పిసినారి. ఈ చిన్న పిసినారికి ఎవడో చెప్పిండట, హే నువ్వు ఇంత కంజూసోడవు, ఇంత పిసినారోడవు అని మురిసిపోతుంటావు. పక్క ఊర్లో పెద్ద పిసినారు ఉన్నాడు, వాడిని ఎప్పుడైనా చూసినావా? వాడిని ఎప్పుడైనా కలిసినవా? వానితో ఎప్పుడైనా మాట్లాడినావా అని అన్నాడట. అని చూద్దాం అనుకుని ఓ రోజు మధ్యాహ్నం బయలుదేరి, ఎండలో బయలుదేరి పోయేటప్పుడు ఊరికే పోతే బాగుండదని ఒక కాగితం తీసుకొని, కాగితం మీద వాడు మంచి బొమ్మ, కుందేలు బొమ్మ గీసుకొని పోయినట. పోయేటప్పుడు వీడు పోయేసరికి ఆ పెద్ద కంజూస్ ఇంట్లో లేడట. వాళ్ళ కొడుకున్నాడంట ఇంట్లో. అయ్యా ఏ ఊరు అంటే, మా పలానా ఊరు పక్క నుంచి వచ్చాను, మీ నాన్నగారిని చూడడానికి వచ్చాను నేను. మరి మీ నాన్నగారు లేరా ఇంట్లో అంటే, లేరు, మా నాన్నగారు ఎక్కడో వెళ్ళిపోయారు. అయ్యో ఎంత పని అయిపోయింది, మీ నాన్నను దర్శిద్దామని చాలా ప్రేమతోటి వచ్చాను నేను అని, మీ నాన్న కోసం ఒక గిఫ్ట్ కూడా తెచ్చానని చెప్పి ఈ కుందేలు బొమ్మ ఇచ్చిండట. వాడనుకున్నాడంట, అమ్మ వీడు ఖర్చు పెట్టి కాగితం కలం ఖర్చు పెట్టి తెచ్చాడే బొమ్మ అనుకొని తీసి లోపల పెట్టుకున్నాడ. అంత కష్టపడి వచ్చారు, ఎండలో వచ్చారు, ఊరికే పోతే బాగుండదు, ముందుకే ఇది వేసవి కాలం,
కూర్చోండి ఏమైనా తినిపోదురా అన్నాడట. వీడు చైర్లో కూర్చున్నాడట. చైర్లో కూర్చుంటే వాడు లోపలికి పోయి వచ్చిండట. వచ్చి నోరు తెరవండి అన్నాడు. వాడు నోరు తెరిస్తే మామిడి పండ్లను గాలిలో గీస్తున్నాడట. వాడు తినండి అని 1 2 3 4. వీడు అనుకున్నాడట, చిన్న కంజూసి అనుకున్నాడట, ఎంత దుర్మార్గుడు వీడు. వాడు నేను కనీసం కాగితం కలమన్నా ఖర్చు చేసుకొని బొమ్మనన్నా గీసుకొచ్చానే, వీడు గాలిలో మామిడి పళ్ళు తినబెడుతున్నాడు. వీడు ఎంత దుర్మార్గుడు. కొడుకే ఇట్లున్నాడు అంటే తండ్రి ఎట్లున్నాడు అని తిట్టుకుంటూ పోయినాడు అన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత తండ్రి వచ్చినాడు. ఏంటి నాన్న విశేషాలు ఇవ్వాలా మన ఇంట్లో? ఏమీ లేదు, పక్క ఊరు నుంచి ఒక ఆయన చిన్న కంజూసి నేను చూడనీకి వచ్చిండు అంటే ఏమైనా తెచ్చిండా అన్నాడు. బొమ్మ వేసుకొని తెచ్చాడు, నీకు కేక్ చూద్దాం కదా చూసినాడా. అమ్మ వీడు బొమ్మ తెచ్చాడు, నువ్వేమైనా పెట్టినావు ఇట్లా రావానికి అంటే గాలిలో మామిడి పండ్లు పెట్టినా నాన్న అన్నాడు. ఎన్ని పెట్టినావు అన్నాడు. 5 పెట్టినా అన్నాడు. 5? ఏం సైజు పెట్టినావు అంటే గాలిలో చూపించినట్ట. వాడు చెంప మీద ఒక్కటి కొట్టి, కొడుకా నువ్వు నా కొంప ముంచనిగా పుట్టినవురా, గంత లావు లావు పెడతారా అన్నాడు. గాలిలో పెట్టే మామిడి పండ్లకు కూడా అంత లావు పెడతామని తిడుతున్నాడు వాడు. ఇలాంటి ఒక వ్యక్తిత్వాలు, ఈ సంచయం ఎట్లా మూడులో ఉన్నారు కాబట్టి ఇంకో కథ చెప్పనా. ఒక ఊర్లో ఒక పిల్లని చూడలికి పోయిండట. పిల్ల తండ్రి వాళ్ళ బంధువులంతా పిల్ల ఇంటికి వచ్చిరట. పిల్లగానోళ్ళు పిల్ల ఇంటికి వచ్చిరట. ఒక ఊర్లో పిల్లగానోళ్ళు వాళ్ళ అబ్బాయికి పిల్లని చూద్దామని పిల్ల ఇంటికి వచ్చిరట. వస్తే ఆ పిల్ల తండ్రి వచ్చి పిల్ల తండ్రిని పిలిచి పిల్లగాని తండ్రి చెప్పిండట, ఏమయ్యా మా ఇంటికి పిల్లని ఇస్తున్నావు నువ్వు, ఇది మామూలు విషయం కాదు, మా గురించి నీకు తెలుసా? తెలుసు. ఈ ఊరు మొత్తంలో మా కోట్ల ఆస్తున్నోడు ఎవడూ లేడు, కానీ మేము ఎంత జాగ్రత్త మనుషులమో తెలుసా నీకు? నా తల మీద రుమాలు ఉందా పకడి, దీని వయస్సు 200 సంవత్సరాలు, ఇప్పటి వరకు ఉతకలేదు, దాని మీద సర్ఫ్ గింజ వేయలేదు, అంత జాగ్రత్తగా వాడుతున్నారు మా తాతల కాలం నుంచి. మరి మా ఇంటికి నువ్వు పిల్లని ఇస్తున్నావంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, మీ పిల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఏం జాగ్రత్తగా ఉండాలి చెప్పు అన్నాడు. అంటే ఏం లేదు, మాలాంటి డబ్బు దాపెట్టుకునేటటువంటి మనుషుల ఇంటికి అమ్మాయి వచ్చిందంటే మా మనస్సుకు అనుగుణంగా నడుచుకోవాలి, ఇది రూల్ అన్న. వాడు పిల్ల తండ్రి అన్నాడంట, మా సంగతి చెప్తే నువ్వు ఇప్పుడే కళ్ళు తిరిగి కింద పడిపోతావు అన్నాడు. ఏందో చెప్పు అన్నాడు. ఇట్లా సైగా చేసినట. అమ్మాయి ఓ ప్లేట్లో చిన్న పోక చెక్క పట్టుకొని వచ్చిందట. మీ రుమాల్ వయస్సు ఎంత అన్నాడు. 200 సంవత్సరాలు అన్నాడు. మా పోక చెక్క వయస్సు 500 సంవత్సరాలు. మీ రుమాలు ఇప్పుడు ఉతకకుండా 200 సంవత్సరాల నుంచి పెట్టిరేవు, కానీ మా పోక చెక్క 500 ఏళ్ళ నుంచి అట్లే జాగ్రత్తగా పెట్టినాం. మా ఇంట్లో 1,00,000 దావత్లు అయినాయి. మేమేం చేస్తామంటే దావత్గా నడుస్తుంటే బయట గేట్ కాడ ఒక గ్లాసుల నీళ్లు ప్లేట్ల పోక చెక్క పెట్టుకొని ఇద్దరు నిలబడతారు. ఎవడు వస్తే వాడు నాలుకే మీద గీక్తాం, నీళ్ళల్లో అద్దుతాం, ఆడ పెడతాం. మేము అంత జాగ్రత్త పెట్టినాం తినాన్న అంట. ఈ పిల్లగాంతాన్ని అనుకున్నాడు, నిజమేరా నాయన వీడు నన్ను కింద మీద చేసినట్టు ఆయన అనుకున్నాడు. ఇంత సంచయము చేసి ఇంత దాచుకొని నీవు కూడా అనుభవించకుండా చచ్చిపోయేది అవుతుందో దాని పేరు కరెన్సీ. అందుకే మీరు చూడండి, ఎవరైనా చూడండి, ఏమొగ్గడ భూమి కొంటే కానీ పైసలు వెళ్తలేవు, పైసలు రాకపోయారు. ఆ భూమి కొని పైసలు వచ్చినా లేవు, తీసుకపోయి ఇంకో భూమిలో పెడతాడు. వీనికి అనుభవించేది ఏముండదు, ఎప్పుడు పెట్రోల్కి పైసలే లేకుంటాయి. అతోటి వాడి ప్రాబ్లం ఏంటంటే ఈ డబ్బు తీసుకపోవాలి, ఇంకో భూమిలో పెట్టాలి, మళ్ళీ భూమిలోకి వెళ్ళి తీసుకపోయి ప్లాట్లో పెట్టాలి. ఆ ప్లాట్ కూడా కొంటలేడు అని చెప్పి రోజు చివరస్తం చాదాకుండా అందరికి చెప్పాలి. ఈ ప్లాట్ ఎవడు కొంటలేడు, భూముల ధరలు 2 ఏళ్ళు పడిపోతే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఇంకా ఏం చేస్తలేదని ఒకడు, పాత గవర్నమెంట్ అప్పటి నుంచే పడిపోయిందని ఒకడు, నిన్న మొన్న మంది హుషారయ్యారు హైదరాబాద్కి వెళ్ళి ఎవడు వస్తలేడని ఒకడు, రేపు RRR వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుందని ఒకడు. ఈ చర్చ చేస్తూ సాయంత్రం వరకు 5-6 ఛాయలు తాగి ఇంటికి రావాలి. వీని జీవితంలో ఆ ఛాయ తప్ప ఇంకా అనుభవించడానికి ఏం లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే అది కరెన్సీ, అది లక్ష్మి కాదు. ఆ లక్ష్మి ఎప్పుడు నీతోటి ఉంటుందంటే నీవు దాన్ని దైవికమైన భావనతో చూడడం మొదలుపెట్టాలి. దైవికమైన భావనతో చూడకుండా దాన్ని భోగం వైపు తీసుకొని పోవద్దు. డబ్బులు ఉన్నాయి కదని చెప్పి ఇడికెళ్ళి గోవా టు స్విట్జర్లాండ్, సింగపూర్ నుంచి హైదరాబాద్ మాదాపూర్ నుంచి పరిగి ఈ తిరగడంలో ఏమైపోతాడంటే వాడు రౌడీ అవుతాడు. రోడ్డు మీద తిరిగి రౌడీ అవుతాడు. అంతే, ఎంతకన్నా అయ్యేది. వాడికి శాంతి సుఖం ఉండదు. ఇక ఆ సుఖం ఎందుకు ఉండదంటే దాని యొక్క ధర్మం నీకు తెలియాలి.
దాని యొక్క వాల్యూ నీకు తెలియాలి. ఇందాక వెంకన్న గారు అన్నారు చూడండి, మనిషి అనేవాడు బయట దాంతో నడవాడు, మనిషి అనేవాడు లోపల ఉన్నటువంటి తత్వంతో నడుస్తాడు. మిమ్మల్ని నడిపించేది మీ శరీరం కాదు. అందరూ అనుకుంటున్నారు నా శరీరం, నా కాళ్ళు చేతులు అని. చచ్చిన తర్వాత కూడా కాళ్ళు చేతులు అట్లే ఉంటాయి. ఉన్న ఒక్కటి వెళ్ళిపోతే చేసేదేమన్నదా అన్నాడు దున్నయ్య దాస్. లోపల ఉన్నది వెళ్ళిపోయిందంటే నువ్వు చేసేదేమని ఉన్నదా? ఉన్న కాలాన్నే ఉన్నాయి, ఉన్న ముఖాన్నే ఉంది, ఉన్న చేతులాన్నే ఉన్నాయి. అది వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసేదేమున్నదా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు బయటిది నడిపిస్తున్నదని అనుకుంటున్నావు. బయటిది నడిపించడం లేదు, నడిపిస్తున్నదంతా నీ లోపల ఉన్నటువంటి తత్వం. ఆ లోపల ఉన్నటువంటి తత్వాన్ని నువ్వు కనుక్కోవాలి. ఆ కనుక్కోవడం పేరే ఆధ్యాత్మికత, ఆ కనుక్కోవడం పేరే భక్తి. కానీ ఆ భక్తి ఏం చేస్తున్నామంటే దాన్ని మసిబూసి మారేడికాయ చేస్తున్నాం. ఈడ మునిగాడ వెళ్తున్నాం, తప్పు మీద తప్పు చేస్తున్నాం, శాస్త్రం తెలియక తప్పులు చేస్తున్నాం, వేదం యొక్క ప్రమాణం తెలియక తప్పులు చేస్తున్నాం, వేదం యొక్క ఉపనిషత్తు లేక జ్ఞానం తెలియక తప్పులు చేస్తూ ఉన్నాం. అందరు చేస్తున్నారు, మనం చేస్తున్నాం, అందరు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. మనకు ఒక మనసులో నిలబడిపోయింది పిక్చర్, అందరు చేసినట్టు అట్లా ట్రైన్ అప్ అయి ఉన్నాం మనం. మన బ్రెయిన్ అట్లా ట్రైన్ అప్ అయి ఉంది. నీకు తెలియకుండా అట్లాంటి శిక్షణ ఉంది నీ మనసులో. అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఒక పెద్ద నది ఒడ్డున కుంభమేళా జరుగుతుంటే అందరు స్నానాలు చేస్తున్నారట, వందల మంది స్నానాలు చేస్తున్నారట. చేస్తుంటే ఒక సాధువు ఆయన చేతిలో ఉండే కమండలం పట్టుకొని వస్తున్నాడట. ఆయనకి ఏమనిపించిందట, అరే అందరు ఇలా స్నానాలు చేస్తున్నారు, అంత మురికిగా ఉంది, నేను సాధువును కదా, కొంచెం దూరం పోయి అనుష్ఠానం అది ఉంటుంది కాబట్టి చివరికి పోయి చేసుకుందామని ఆయన నడుచుకుంటూ ఒక్కడే పోతున్నాడట ఆ చెంబు పట్టుకొని. ఈ స్నానాలు చేసే వాళ్ళందరూ ఆయన వైపు చూస్తున్నారట. ఏంటి మనం అంతా ఈ ఒడ్డున చేస్తుంటే ఆడ చేస్తున్నా అంటే ఆడ ఇంకేమైనా ఉందా, ఆడేమన్నా ప్రత్యేక టికెట్ వేరే ఉందా? మనకి టికెట్ అంటే ఎక్కువ ఇష్టం మనం, ఎందుకంటే 4 లైన్లు తిప్పాలి తిరుపతి, అట్లా తిప్పితేనే మనకు దర్శనం అయినట్టు ఫీలింగ్. మిమ్మల్ని ఎల్వన్ దర్శనంలో ఎవడని దొరుకొని పోయినట్టు ఆ వెంకటేశ్వర స్వామి చూసినాం అయిపోయాయంటారు అంతే. అట్లే మీరు 14 బ్యారక్లకి వెళ్ళి పోయొచ్చారు అనుకో, ఆ కష్టపడి దర్శనం చేసుకొని వస్తున్నట్టు. అంటే మన నేచర్ అన్నట్టు. ఈయన అటు పోతుంటే అందరు చూస్తున్నారట, ఏమిరా అక్కడ ఏమైనా ఘాటు స్పెషల్గా ఏమైనా ఉందా, అది వివిఐపి ఘాటా పాడే, ఆడేమైనా స్నానం చేయడానికి అవకాశం ఏమైనా ఉందా అని అందరు ఆయన వైపు చూస్తున్నారట. ఆయన ఏమో శుభ్రంగా ఉండాలని ఆ చివరికి పోయినట్టు. పోయినాక మరి ఆయన సాధు, మనకంటే ఎంబడేవాడు మనిషి ఉంటాడు కాబట్టి మన వస్తువులు దాచుకోనికి అవకాశం ఉంటుంది. ఆయన దగ్గర ఉన్నది ఒకటే చెంబు. ఈ చెంబు ఏం చేయాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ స్నానం చేసే చోట ఇసుకను బాగా తవ్వి దాంట్లో దాన్ని పెట్టి పైన ఒక గూడు కట్టినట్ట, మంచిగా పిట్టగూడు లాగా కట్టినట్ట, కట్టి లోపల స్నానానికి పోయినట్ట. ఈ పక్కనున్న 100 మంది అనుకున్నారంట, ఎంత పిచ్చోళ్ళం రా మనం, అక్కడి నుంచి వచ్చాము స్నానం చేయడానికి, మనకు చెంబు తీసుకుపోయి భూమిలో పాతి పెట్టి పిట్టగూడు కట్టాలన్న సంగతి మనకు తెలియదు, ఏం చేయాలా అని వాళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్న చెంబులు, ఎవరి దగ్గర ఉన్న గ్లాసులు, పెన్నులు, ఎవడి వస్తువు ఏముంటే బనియన్లు కూడా పెట్టినట్టు వాడు. ఆ సాధువు ఏడైతే కట్టిండో ఆడ పోయి అందరూ దాంట్లో పాతి పెట్ట పిట్టగూళ్ళు కట్ట. ఈయన స్నానం చేసి చూసి వస్తే అన్ని పిట్టగూళ్ళలోనే వాడి చెంబు దొరకలేదు, అని వాడి చెంబు వాడికి దొరకకుండా అయిపోయింది పరిస్థితి. మన యొక్క అజ్ఞానం ఇంత తారాస్థాయికి చేరింది. అసలు ఇట్లా చెప్తే ఏమంటారంటే కఠినంగా చెప్తారు. సార్ బాగా చెప్తాడు కానీ కొంచెం కఠినంగా చెప్తాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే సార్ కొంచెం నొప్పి కాకుండా ఇంజెక్షన్ అని ఎవడని అంటాడా? ఆ డాక్టర్ నేను కూర్చున్నట్టు చేస్తాపా అని అంటాడా ఎప్పుడన్నా? పోనీ నువ్వు షుగర్ పేషెంట్, డయాబెటిక్ స్పెషలిస్ట్ దగ్గరకు పోయినావు, ఏమండి మీరు టాబ్లెట్లు వేసుకోవద్దు కానీ 2 గులాబ్ జాములు తింటారా అని వాడు అన్నాడు అనుకో, అసలు నువ్వు డాక్టర్వా పిచ్చోడవా అంటావా లేదని? వాడు ఏం చెప్తాడు నీకు, ఫస్ట్ గులాబ్ జామున్లు వద్దు, జిలేబీ నువ్వు తినవద్దు, ఇది కదా వాడు చెప్పాల్సింది. లేదు లేదు అట్లా కాదు, నేను 2 జిలేబీలు తెప్పిస్తా, 2 గులాబ్ జామున్, దూద్పేడ మా ఊర్లో చాలా బాగా దొరుకుతుంది, అది తినండి, తిన్నాక ట్రీట్మెంట్ మొదలు పెడతామంటే సార్ మా పైసలు వాపస్ ఇస్తారా టోకన్కి తీసుకుని అని అంటావా అనవా? డాక్టర్ ఎప్పుడైనా సరే ఇంజెక్షన్ కూర్చున్నట్టే ఇవ్వాలి, ట్రీట్మెంట్ కఠినంగానే ఉండాలి, మాత్ర చేదుగానే ఉండాలి. అందుకే గురువు అనే మాటకు ఒక గొప్ప మహానుభావుడు ఒక మాట చెప్పాడు, నిఘంటు అర్థం తీసుకోవద్దంట గురువుకి ఎప్పుడైనా సరే. గురువు ఈజ్ ఈక్వల్ టు టీచర్ కాదు కాదు కాదు, గురువు ఈజ్ ఈక్వల్ టు డాక్టర్ అన్నాడు ఆయన. గురువు అంటే ఎవరంటే వైద్యుడు,
నీ భవరోగాన్ని పోగొట్టేటటువంటి వైద్యుడు, నీకు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరే శయనం, నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మళ్ళీ చావాలనేటటువంటి ఈ చక్రం నుంచి నేను పట్టి లాగి బయటికి పడేసేటటువంటి వాడు. ఆయనకు అంత అద్భుతమైన శక్తి ఉంది. కానీ మన త్యాగాలు, మన ఆలోచనలు, మనం అనుకుంటున్నాం ఏమో చేసినాం, చాలా చేసినామని అనుకుంటున్నాం, మనం ఏమి చేయడం లేదు. ఒక ఆయన నేను మొత్తం అన్ని వదిలిపెడుతున్నాను, ఇప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉంటానని అనుకున్నాడు. భార్యను, పిల్లల్ని, ఇల్లు, సంసారము, 100 ఎకరాల భూములు, ఆస్తులు, బంగారం అన్ని ఇచ్చిపెట్టి హిమాలయ పర్వతాలకు పోయినాడు. ఆయన ఎంత నిష్టగా ఉన్నాడంటే భిక్షా పాత్ర చేతిలో ఉంటే దాన్ని దాపెట్టుకోవడం, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అని చెప్తారు కదా. కౌపీనం దాపెట్టుకొని పోతే సంసారం ఏర్పడదని ఒక కథ ఉంది. ఈ అమ్మాయి ఈ భిక్షా పాత్ర చేతిలో ఉంటేనే దీన్ని దాచుకోవడం, దీనికి మళ్ళీ ఇల్లు సమస్యలు వస్తాయని ఆయన ఏం చేసినట, ఆఖరి భిక్షా పాత్ర కూడా వదిలేసినట. 20 సంవత్సరాలు భిక్షా పాత్ర లేకుండా ఒక రాయి మీద కడుక్కొని తింటున్నాడట. అందరూ 100 మంది శిష్యులు అయినట్టు ఆయనకు. వాయబ్బో ఇంత గొప్ప గురువు, చేతిలో భిక్షా పాత్ర కూడా లేదు, ఇంత మంచివాడైనా, ఎంత గొప్పవాడు అని అనుకుంటున్నాడు అందరూ. ఓ రోజు ఆయన ఎక్కడో బయటికి పోయినట. ఈయన లాంటి సాధువే మళ్ళీ కూడా వచ్చినట్ట. ఇక్కడ రాయి బల మంచి ఉందని వాడు కడుక్కొని వాడు తింటున్నాడట. ఈ సాధువు బయట నుంచి వచ్చి వాని గొంతు పట్టి వాని కిందేసి, కొడుకా నేను 20 ఏళ్ళ నుంచి దాపెట్టుకున్న రాయి మీద నీవెట్లా తింటావు రా అన్నాడు. చూడండి వాని పరిస్థితి ఏంటో. వాడు ఇంట్లో అన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు మళ్ళీ రాయి కోసం ఇక్కడ కొట్లాడుతున్నాడు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి లేకుంటే, అభ్యుదయం లేకుంటే భగవాను నిరాకరిస్తాం, మనం దేవుని నిరాకరిస్తాం. నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ డబ్బు పట్ల, నీ ఆస్తుల పట్ల, నీ పదవుల పట్ల నీకున్న మమకారంలో ఒక్క 10వ వంతు భగవంతుని పట్ల చూయిస్తున్నామా? మీరు చెప్పండి. అసలు దేవుడి కోసం మనం ఏం వదిలిపెట్టినాం? ఫంక్షన్లు వదిలిపెట్టినావా? మధ్యాహ్నం పెళ్లిళ్ళు వదిలిపెట్టినావా? సాయంత్రం పుట్టుపంచల ఫంక్షన్లు వదిలిపెట్టినావా? ఆఖరికి మిరపకాయ బజ్జీలను వదిలిపెట్టినావా? ఏమి వదిలిపెట్టలేదు మనం. కానీ మనకు దేవుడు మాత్రం ఎప్పుడు మనం ఎంబడి గద పట్టుకొని నిలబడాలి. ఆంజనేయ స్వామి, నీవు ఎప్పుడో తాతల కాలం నాడు క్రీస్తు పూర్వం కొట్టిన ఒక్క టెంకాయకు ఆ ఆంజనేయ స్వామి, బీచ్పల్లి ఆంజనేయ స్వామి గద పట్టుకొని మీ ఇంటి ముందర నిలబడాలి. నవరాత్రుల్లో, వినాయక నవరాత్రుల్లో నీవు ఇచ్చిన బకీటెడు పులిహోరకు ఆ వినాయకుడు ఎప్పుడు మీ ఇంటి ముందర కూర్చేసుకొని కూర్చోవాలి. నువ్వు తాళం వేసినా వేయకుండా చూసుకుంటూ కూర్చోవాలి. అది మన ఆలోచన. మరి నువ్వు దేవుడి కోసం నువ్వు ఏమీ వదలలేదు, ఏ ప్రార్థన నువ్వు చేయలేదు, ఏ స్తుతి నువ్వు చక్కగా చేయలేదు, ఏమీ చేయకుండా అన్ని భగవంతుడు నాకు ఇవ్వాల. అందుకే దుఃఖము అంత పీడిస్తున్నది మనుషులు. చివరికి మన యొక్క ధర్మం ఏందో మనకు తెలియట్లేదు. మనని ఒక చోట ఒక మీటింగ్ లో చెప్పాను, జీవుడు, ప్రకృతి, భగవంతుడు. ఈ ప్రకృతిని నీ ముందు పెట్టాడు దేవుడు. పెట్టి నీకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నువ్వు ఈ ప్రకృతికి అనుగుణంగా జీవించి బతుకు, దీనికి అనుగుణమైనటువంటి జీవితాన్ని నువ్వు గడిపే ప్రయత్నం చెయ్యి. కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన ప్రకృతిని మనం లెక్క పెడతలేము. మీరు అందుకే చూడండి, రీప్రొడక్షన్ వాల్యూ నీ దగ్గర ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ ప్రకృతిని నువ్వు కాపాడుతావు. ఫస్ట్ రూల్. పెద్దవాళ్ళు ఎవరు కోపం తెచ్చుకోవద్దు నేను చెప్పిన. అంటే నీ దగ్గర ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ ప్రకృతి నీ కంట్రోల్లో ఉంటుంది, నువ్వు చెప్పినట్టు ఉంటుంది. అందుకే నీకు 50 ఏళ్ళు వచ్చే వరకు పళ్ళు ఊడిపోవు, 50 ఏళ్ళు వచ్చే వరకు కలర్ పోదు, 50 ఏళ్ళు వచ్చే వరకు మోకాల నొప్పులు రావు, 50 ఏళ్ళు వచ్చే వరకు షుగర్ రాదు, బీపీ రాదు. ప్రకృతి నిన్ను చాలా అందంగా చూసుకుంటది. నీ దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ 50 లక్షలు ఉంటే మీ కొడుకు ఎంత ప్రేమ చేస్తాడు? బ్యాంక్ కార్డు కొతుంటాడు, డాడీ నేను దింపుతా 10 ఏళ్ళు ఎక్కడ పోతావు అంటాడా లేదు? బంగారం బ్యాంకులో ఉంటే మీ అమ్మాయి నీ ఎంబడి కారులో వచ్చి, నాన్న నేను తీసుకొస్తా పదా, నువ్వు ఎందుకు శ్రమ పడతావు, ఎవరైనా దొంగలు గిట్లు వస్తా కష్టం, ఇవాళ రేపట్ల కాలాలు బాగాలేవు అంటదా లేదా? అంటది. అంటే ప్రకృతి నిన్ను చాలా అందంగా పెళ్లి కొడుకుని చూసుకుంటది. పెళ్లి కొడుకుని చూసారు కదా, పెళ్లి కానప్పుడు వాడిని చూస్తే ఎవడు పట్టించుకోడు ఇంట్లో. ఆ 3 రోజులు మాత్రం వానికి అన్నం పెడుతుంటారు, వానికి ఇక్కడ రంగులు తీస్తారు, అక్కడ కాళ్ళకు పారాని అంటారు, ఇక్కడ బుగ్గకు చుక్క పెడతారు, వాడిని చాలా ప్రేమ చేస్తారు. వాడు అనుకుంటాడు ఎప్పటికి ఇట్లా చేస్తారా అనుకుంటారు. పందిరి కొమ్మ దించిందాకనే వాని పరిస్థితి. తర్వాత వానికి అర్థమవుతుంది, అసలు రహస్యం అని తెలిసిపోతుంది, బ్లాస్ట్ అవుతుంది సార్. మన ఆ గిన్నెలను ఎవడిచ్చి వస్తాడో, మనవాడు నువ్వు ఇంకా ఇంట్లోనే కూర్చుంటే అంటారు వాడిని.
వాడే లేచి ఆ గిన్నెలని కడుక్కొని పోయి తీసుకుపోయి 10,000కి ఇచ్చి రావాలి. అది వాని పరిస్థితి. అట్లా ప్రకృతి నీకు ఒక 50-60 ఏళ్ళు వచ్చే వరకు నిన్ను కాపాడుతుంటది. అప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పటి కొందరు గొప్ప వాళ్ళు మంచి వాళ్ళు నీకు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా గట్టిగా మంచిగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా జీవించడానికి నేర్చుకుంటారు. వాళ్ళు కొడుకు మధ్యన మనతో సరిగ్గా మాట్లాడతలేడు, మాట్లాడకుంటే ఏమైతుంది పట్టు, ఇప్పుడు ఆయన తోడు చేసేది ఏముంది అంటాడు. మా ఏమ ఉండేది దండం వండి పెడుతుంది నాకు అంటే ఈ జీవించే విధానాన్ని మెల్లమెల్లగా నేను ప్రకృతికి అనుగుణంగా జీవించమని చెప్తుంది. కానీ మనం వినం. మా అల్లుడు మాత్రం మా బిడ్డ ఎట్లా చెప్తే అట్లా వింటాడు, మా కోడలు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇది ఏం అన్యాయం ఇది? ఆడ నీ అల్లుడేమో నీ బిడ్డ ఎట్లా చెప్తే అట్లా వినాలి, ఈడ కొడుకేమో నీ కోడలు చెప్పినట్టు వినవద్దు. ఆ కోడలు నువ్వే ఎత్తికెత్తికి తెస్తేవి. దేశం అంతా తిరిగి ఆడపిల్ల బాగుంది మాకు ఇంత ఆస్తుందని లేనివని చెప్పి అమ్మిన భూమి కూడా చూపిస్తే, వాళ్ళకి మందికి అమ్ముకున్న భూమి కూడా చూపించి పిల్లల్ని తెస్తేవి, తెచ్చి నువ్వే చేసుకుంటేవి. మరి ఇప్పుడు నువ్వు కోడలు బాగాలేదు. ఇదంతా ఏంది? ప్రకృతి విరుద్ధంగా జీవించడం. ఇదంతా స్ట్రెస్, అనవసరమైనటువంటి ఒత్తిడితో జీవిస్తున్నావు. జీవించడంతో నువ్వు ఆనందంగా ఉండలేవు. ఆనందంగా ఉండడానికి ఇప్పుడు మనకు తెలంగాణలో ఒకే ఒక అద్భుతమైన ఆయుధం ఏంటంటే, సాయంత్రం 6 అయిందంటే చాలు మూత మీద 2 గుద్దులు గుద్దుతే అదే వలుగుతుంది. ఇదే మన ఆనందం. అది ఒక్క నట్టేసి టైట్ చేసి పెట్టినామంటే తెల్లారిందాక మీకు ఎవడు తెలియదు, ఏ గవర్నమెంట్ ఉన్నదో తెలియదు. 10 ఏళ్ళ కింద ఉన్న గవర్నమెంట్ ఉంది అనుకుంటున్నాడు. అది పరిస్థితి. ఎందుకు ఇది వస్తుందంటే ప్రకృతి ఆబద్ధతను గుర్తిస్తలేవు నువ్వు. ఇది పరమేశ్వరుడు చెప్పింది, అది పరమేశ్వరుని యొక్క రూల్. అది సృష్టి నియమం అంటుంటారు. అదే విధి, సృష్టి. మన పెద్దలు ఇవన్నీ మాటలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేకుండా పోయినాయి మనకి. ఎందుకంటే విపరీతమైన ఆధునికత వచ్చేసి ఎవడైతే పరమేశ్వరుని గుర్తించడో, పరమాత్మను గుర్తించడో వాడికి నాశనం తప్పదు అని మహాభారతం చెప్తుంది. మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. ధర్మరాజు మంచివాడు అనుకోకండి, సగం మంచివాడు సగం చెడ్డవాడు ఆయన. ధర్మరాజుని గురించి మొత్తం భారతదేశంలో ఒకే ఒక్క వ్యక్తి అద్భుతమైన పదాన్ని వాడిండు. ఆయన ఎవరంటే మన తెలుగువాడు తిక్కన సోమయాజి. మెత్తని పులి అన్నాడు. మెత్తని పులి, పులే ఇది కానీ కొంచెం మెత్త ఉంటుంది. నాకి సంపుతాడు, గోకి సంపాడు, కొరికి సంపాడు, నాకి సంపుతాడు. తిక్కన వాడిన పదం మొత్తం దేశంలో ఎవడు వాడు అంటే ఆయన ధర్మరాజు యొక్క క్యారెక్టర్ ను అంత గొప్పగా గుర్తించాడు ఆయన. ఈ ధర్మరాజుకు వ్యాసుడు, నారదుడు మొదలైన వాళ్ళంతా చెప్పారు, అయ్యా ఈ రాయసూయ యాగం మామూలు కాదు, ఇది చేసినామంటే తప్పకుండా యుద్ధం వస్తుంది, చెయ్యకు, మా మాట విను. సరే అన్నాడు. వాళ్ళ మాట వినకుండా రాయసూయ యాగం చేశాడు. ఈ రాయసూయ యాగానికి అందరు బంధువులను పిలుచుకున్నాడు. అందరి బంధువులు అంటే శత్రువు అయినటువంటి దుర్యోధను కూడా పిలిచాడు. అక్కడ ఒక మంచి అద్భుతమైనటువంటి మయసభ కట్టాడు. కానీ ఆయన చెప్తలేడు, అట్టివాడు ఎవడు ఎరింగింపు మరినా నాకు చెప్పు తాత ఎవరు అంటే భీష్ముండిట్లనియే అబ్జనాభుడుండ అర్ఘ్యములకు నిండు అర్హులొరులు గరలే యజ్ఞ పురుషు అఖిల లోక పూజ్యు అచ్యుతు పూజింపు మదిప యా అదివ చూవే యజ్ఞ ఫలము అన్నాడు. అదివ చూవే యజ్ఞ ఫలము. ఎవరున్నారంటే ఇంకెవరున్నారు? అచ్యుతుడు ఉన్నాడు. అట్లాంటి అచ్యుతుని నువ్వు పూజించు, అది కదా యజ్ఞ ఫలం. ఎవరు అచ్యుతుడు? శ్రీకృష్ణుని పూజించవా, ఇంకెవడు ఉన్నాడు అన్నాడు. ఇన్ని మాటలు అంటూ ఉంటే ఈ మాటలన్నీ సభలో చదువుతున్నా లాస్ట్ లో కూర్చున్నాను కోనికి మాడుతున్నది. ఈ ముసలోడు ఏదో చెప్తున్నాడు, ఈ తిక్కరాజు ఏదో చేస్తున్నాడు, ఎవరిని విలువాలో వాళ్ళే పిలుస్తున్నారు, వాడు నాకు శత్రువు. ఈ శిశుపాలుడికి కోపం కృష్ణుడు అంటే. ఆ శిశుపాలుడు పుట్టేటప్పుడే 4 చేతులతోటి కళ్ళ మధ్యలో నేత్రంతోటి పుట్టినాడ. వికారంగా పుట్టినాడ. వాళ్ళ అమ్మ సాత్వతి, ఆమె వచ్చిన వాళ్ళందరికి ఇస్తున్నాడు. ఆకాశవాణి చెప్పిందట, ఎవరి చేతిలో పెడితే ఈ వికృతమైన రూపం పోయి మంచి రూపం వస్తుందో వాళ్ళ చేతుల్లో వీడు వస్తాడని ఉన్నది. ఎవడు వస్తే వాడి చేతిలో పెడుతున్నాడు. ఓనాడు బలరాముడు కృష్ణుడు కూడా చూద్దామని వస్తే కృష్ణుని చేతిలో పెడితే అది మాయమైపోయింది. ఆమె మేనత్త, ఆమె నా కొడుకుని చంపడం ధర్మమా కృష్ణ నీకు అంటే ఏం చెప్పాలా? ఆయన అన్నాడు,
నీ కొడుకును చంపను, ఊరికే చంపను, 100 తప్పులు చేసిన తర్వాత చంపుతాను. ఊళ్ళో 100 స్కాములు చేస్తే సర్పంచ్ ఓడిస్తారు అంతే. ఇదే రూల్ అంతే. అంతవరకు నేను ఏమన్నా మంచోడే ఏం చేయడు కానీ పంచోడే అంటారు. నువ్వు 100 తప్పులు చేయి, లెక్క పెట్టుకుని ఉంటాడు ఒక లెక్క. ఆయన ఏమేమి చేసినో తెలియదనుకున్నావా ఆయన సందు బొందులో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ 100 తప్పులు అనేది ఏంటంటే నీ సిస్టమ్ అంతా ఎక్సీడ్ అయిపోయి దాటిపోయినావు నువ్వు పరిమితులు. ఆ పరిమితులు దాటి ఎవరికి పోయినామో నేను వేసేస్తాడు అంతే. ఈ శిశుపాలను కూడా ఈయన ఏమిచ్చాడంటే, నేను 100 తప్పులు చేసే వరకు శిశుపాలుని చంపను అన్నాడు. వాడు వెంటనే లేచి అన్నాడు, అవనీనాథులనేకులుండగా విశిష్టారాధ్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వురుండగా దరిత్రీనాథ. అవనీనాథులు అనేకులుండగా, రాజులు చాలా మంది ఉండగా, విశిష్టారాధ్యులు ఉండగా, మహీ దివిజుల్ ఈ భూమిపైన భూసురులైనటువంటి వేద బ్రాహ్మణోత్తములు ఉండగా, పలువురుండగా దరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయంబున. ఈ గాంగేయుడు భీష్ముడు ముసలాడు, 70 ఏళ్ళు ఆయనకి తెలియదు, ముతిమత్ తప్పిండు. ఆయన చెప్పిన మాటలు పట్టుకొని కృష్ణు కష్టచరితన్ వార్ష్ణీయు పూజించి నీ అవివేకం ఎరింగించి తిందరకు దాశార్హుండు పూజ్యుడే అన్నాడు. వాడు ఇంత పెద్ద మాట. ఏమై ఎంతమంది పూజ్యులు, ఎంతమంది గొప్పవాళ్ళు రాజులు ఉండగా నీవు ఈ కృష్ణుడు కష్టచరితుడు, పుట్టిన వెంబడే అనేక కష్టాలు ఎదుర్కొన్నటువంటి వాడు, ఇలాంటి వారిని పూజించమని ఆ ముతిమత్ తప్పినవాడు భీష్ముడు చెప్తుంటే, ఆ గాంగేయుని దుర్వ్యవసాయమున, ఆ భీష్ముని యొక్క చెడ్డ ఆలోచనతోటి, తెలివి తక్కువ ఆలోచనతోటి పూజించి నీ అజ్ఞానాన్ని ఇంతమంది చాటుకున్నావాయా. ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగా వసుమతీశ. ఈయన వృద్ధులని పూజిస్తున్నావా? మరి వాళ్ళ నాయన ఉన్నాడు కదా, ఆయన పూజించు. ఋత్విజుండని విచారించి పూజించుతే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి. ఈయన ఒకవేళ ఋత్విజుడని నువ్వు పూజిస్తున్నావా? కృష్ణదైపాయనుడైనటువంటి వ్యాస మహర్షి ఉన్నాడు కదా, ఆయనను పూజించు. ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతులు ద్రోణుండు కృపుడునుండ. ఒకవేళ ఆచార్యుడని పూజిస్తున్నావా? ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఉన్నాడు కదా, మరి ఎందుకు పూజిస్తున్నావు? భూనాథులని ఏడు బుద్ధి పూజ్యులైన వారి పూజింపనుల్లక భీష్ము పనుపు చేసి బేలవైతే వాడిని పూజిస్తున్నావు అని నిందించాడు శిశుపాలుడు. ఇలాంటి మాటలు 100 తిట్లు తిట్టాడు కృష్ణుని గురించి. అన్ని తిట్లు తిట్టిన తర్వాత భీష్ముడు చాలా గొప్ప పద్యం చెప్పాడు. శిశుపాలుడు బాలుడు, ఇడియట్, మూర్ఖుడు, పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు, వీడికి ఏమీ పరిజ్ఞానం లేని వాడు మాట్లాడితే నువ్వు వింటావా? వాడి మాట మన లెక్క పెట్టకు అన్నాడు. వాడెమ్మడు బ్యాచ్ తయారై కొట్లాటకు. ఇవన్నీ జరగగానే కృష్ణుడు చక్రం 100 లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. పరమాత్మ చక్రం వదిలిపెట్టాడు. శిశుపాల వద్ద జరిగిపోయింది సభలోకి. వాడు ఆ సభను బైకాట్ కూడా చేశాడు. మొట్టమొదటి సభను బైకాట్ చేసిన వాడు ఈ ప్రపంచంలో ఎవడంటే శిశుపాలుడు. వాకౌట్. మొట్టమొదట కిడ్నాప్ చేసిన వాడు ఎవడంటే రావణాసురుడు. సీతమ్మ వారిని ఎత్తుకపోయాడు. వీళ్ళు పెద్ద లిస్ట్ ఉన్నది. ఇదొకటి శిశుపాల వద్ద జరిగిపోయింది. నీ తప్పులన్నింటినీ పరమేశ్వరుడు ఎప్పుడు గ్రహిస్తూ ఉంటాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనమేం తిడుతున్నామని కాదు, ఈ ప్రకృతి ఆబద్ధతను విస్మరిస్తూ ఉన్నాం మనం. ఆ ఆబద్ధతను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, పరమాత్ముని యొక్క విశ్వ జనీనమైనటువంటి లా అంటారు న్యాయ సూత్రాలను పాటిస్తామో మన జీవితం ఆనందంగా ఉంటుంది. అట్లాంటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపేటందుకు కావలసినటువంటి శక్తియుక్తులను ఆ పరమేశ్వరుడు మనందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ పాల్గొన మాస సత్సంగాన్ని ఇంతటితోటి విరామం చెప్తున్నాను. మరీ ముఖ్యంగా వెంకన్న గారు ఈరోజు రావడం అనేటటువంటిది మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి ఈ పాల్గొన సత్సంగంలో ప్రతిసారి చెప్పినట్టుగా చెప్తూ ఉన్నాను, కొందరు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, కొందరు పాత వాళ్ళు వస్తున్నారు. ఎవరికి ఏ సబ్జెక్టు వరుసగా అర్థం కావట్లేదు. కొందరు పెద్దలు నన్ను అడిగారు, ఏదైనా ఒక రామాయణము భారతం సీరియస్ గా చెప్పుకుంటూ పోదాం సార్ అని అడిగారు. సీరియస్ గా చెప్పుదామంటే ఇప్పుడు వచ్చినవాడు, అప్పుడు రాములు పుట్టినప్పుడు వచ్చినవాడు, పట్టాభిషేకం అప్పుడు లేకుంటాడు, పట్టాభిషేకం వచ్చినవాడు కళ్యాణం అప్పుడు ఉండలేడు. ఏం చేయాలి?
కాబట్టి ఇది ఒక సిరీస్ లాగా నడిపిద్దాం అనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఉడక సాయంత్రం కార్యక్రమం ప్రారంభం అప్పుడు చాలా తక్కువ ఉన్నారు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఉంది కాబట్టి నిండా నిండిపోతున్నారు. కాబట్టి అట్లాంటి సత్సంగం చక్కగా నడుస్తూ ఉంది. దీనికంతా మనం ఈ శ్రవణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చీకటి గదిలో 4 దీపాలు ఉన్నాయట. ఆ చీకటి గదికి వెలుతురిస్తున్నాయట. ఒక దీపం భక్తి. ఆ భక్తి అనుకున్నదంట, నన్ను ఎవడు పట్టించుకోలేడని ఆ దీపం ఆరిపోయిందంట. రెండవది ఇంకో మూలకున్నటువంటి దీపము జ్ఞానం. ఏమో ఈ భక్తిని ఎవడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడు పట్టించుకోలేదని ఆ జ్ఞాన దీపం ఆరిపోయిందంట. మూడవ మూలకున్నటువంటిది వైరాగ్యం. ఆ వైరాగ్య దీపం నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అదే ఆరిపోయిందంట. ఒక దీపం మూల గుడ్డిన ఉందంట. ఆ యజమాని వచ్చి నువ్వు ఆరిపోతావా అంటే అది అన్నదట, నా పేరు శ్రవణం, నేను బతుకున్నన్ని రోజులు అన్ని దీపాలను వెలిగిస్తాను, నాకు వినడం అంటే ఇష్టం, నేను భక్తిని వెలిగిస్తాను, జ్ఞానాన్ని వెలిగిస్తాను, వైరాగ్యాన్ని వెలిగిస్తాను అన్నదట. అట్లాంటి శ్రవణం చేసేటటువంటి పని చేద్దామని మీ అందరితోటి కోరుకుంటూ, మరి ఈ రోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి పరమేశ్వరుడు అన్ని రకాలైన విభూతులను అనుగ్రహించాలని కోరుకుంటూ జయఘోషలు చెప్పుకుందాం. హారతికి సిద్ధం చేయండి. సచిదానంద భగవానికి, భారత్ మాతాకి, గో మాతాకి, గంగా మాతాకి, శ్రీరామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, కాశీ విశ్వనాథ్కి, పవన సుత హనుమాన్ की, बोलो भाई सब संतन की, बोलो भाई सब भक्तन की, धर्म की जय हो, अधर्म की नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गोवंश हत्या बंद हो, धर्मांतरण बंद हो, भारत अखंड हो, हर 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 महादेव, शंभो शंकर, स्वस्ति। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.